రండి. యాక్చువల్లీ ఈరోజు జాన్ అన్న బైబిల్ స్టడీ తీసుకోవాలి. వర్షం కారణంగా రాలేకపోయాడు, కాబట్టి నేను తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది ఒక ప్రణాళిక, అంటే అన్న ఆగిపోవడం కాదు కానీ ఓ ప్రణాళిక. ఈరోజు దైవజనుడు తిమోతంకులు ప్రభు మహిమలో పిలువబడినటువంటి రోజు. 2021 ఆ ప్రాంతంలో తిమోతంకులు ప్రభు మహిమలో పిలువబడ్డాడు. నిన్న గ్రూప్లో పెట్టాం కదా గుడాంటి గురించి. ఆ గుడాంటి యొక్క హస్బెండ్ అంటే దైవజనుడు. కాబట్టి తిమోతంకులు గ్రూప్లో కూడా పెట్టే ఇవాళ చూడండి మీరు కూడా. గత సంవత్సరం సంఘ ప్రార్థన వచ్చింది కదా. గత సంవత్సరం సంఘ ప్రార్థనలో చెప్పాల్సిన వాక్యాన్ని ఆపేసి దైవజనుడి గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు బైబిల్ స్టడీ. యాక్చువల్లీ నా బైబిల్ స్టడీ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సంవత్సరంన్నర ధ్యానించాము, కొంత రెస్ట్, కొంతకాలం తర్వాత మళ్ళీ జనవరి తర్వాత నుండి మళ్ళీ బైబిల్ స్టడీ స్టార్ట్ అయింది. కాబట్టి ఈలోపు సంఘంలో ఉన్నటువంటి సభ్యుల్ని వాడుకుందాం సంఘ ప్రార్థనలకి అన్నిటికి కూడా అనుకున్నాను. సరే, మన సహోదరులకి కొద్దిగా వర్ష కారణాన్ని బట్టి రాలేకపోయారు కాబట్టి నేను తీసుకోవడం జరుగుతుంది. సో దీన్ని ఈరోజు తీసుకోవడానికి యాక్చువల్లీ ఎలీషన్నే చెప్పమని చూద్దాం అనుకున్నా కానీ ఈరోజు ప్రత్యేకత ఉంది కాబట్టి నేను రావడం జరిగింది. ఏంటి ఆ మాట అని అంటే, తిమోతంకులు చనిపోయినటువంటి, అంటే ప్రభు మహిమలో పిలువబడినటువంటి దినము ఆ రోజు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆ దైవజనుడి గురించి 7 అంతల అనుభవం కలిగిన దైవజనుడని ఇంతకుముందు గత సంవత్సరం నేను చెప్తూ వచ్చా. 7 అంతల అనుభవం కలిగిన దైవజనుడు, అది గ్రూప్లో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం ఆ దైవజనుడి గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే తిమోతంకులను జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు, ఎక్కువసేపు కాదు కానీ ఒక 20-30 నిమిషాలు త్వరగా ముగించుకుందాము. వర్షం కూడా వస్తుంది కాబట్టి. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తుల కార్యములు చెప్పండి. అపోస్తుల కార్యములు ఎవరు రాశారు? లూకా. అదే గుర్తుందా లేదని. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మనం చూసినట్లయితే 15-16 వచనాలు కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15-16 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. అందుకు ప్రభు నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేళ్ల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపాలో నేను అతనికి చూపెదనని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ మన దేవుని యొక్క వాక్యం చూస్తున్నది ప్రియులారా, ఒక చక్కటి మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే, మనం 15వ వచనం చివరి భాగంలో, అదే రీతిలో 16వ వచనం మొదట్లో చూద్దాం. ఏమని? నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అంటే సాధనం అంటే పాత్ర అయి ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు, అంటే దేవుని నామమును కొరకు ఏర్పరచబడిన పాత్రగా ఉంటూ వచ్చాడు. ఎవరు? పౌలు లాంటి క్రైస్తవ జీవితం తిమోతంకుల దగ్గర నుండి నేను చూస్తూ వచ్చాను. దైవజనుడు తిమోతంకుల దగ్గర నుండి పౌలు లాంటి క్రైస్తవ జీవితం. పౌలు ఎలాగైతే దేవుని కొరకు ఒక పాత్రగా ఏర్పరచబడ్డాడో, ఒక సాధనముగా ఏర్పరచబడ్డాడో, అట్లు తిమోతంకులు కూడా ఏర్పరచబడ్డాడు. ఏర్పరచబడిన అనుభవం మనం చూస్తున్నాం. ఎందుకు ఏర్పరచబడ్డాడు సాధనంగా అంటే, ఇతడు నా నామము కొరకు. ఎందుకొరకండి? నా నామము కొరకు. తిమోతంకుల యొక్క జీవితంలో అంకుల్ని దేవుడు తన పాత్రగా ఏర్పరచుకుంటూ వచ్చాడు, తన సాధనంగా. ఎందుకంటే తన నామము కొరకు. సో తన నామము కొరకు ఏర్పరచుకున్న దైవజనుడి గురించి, ఆ దైవజనుడి యొక్క జీవితాన్ని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు నడిపిన కొరకై. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు మరి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి దేవా. మరి దైవజనుడు తిమోతంకులు మీ సన్నిధిలో తీసుకున్నటువంటి రోజు ఇది. ఇదేదో ఆచారంగా కాదు కానీ మాకు ముందెళ్ళిన దైవజనులు ఎలా ఉండారో వారి జీవితాల ప్రకారం మేము జీవించినట్లు మీరు మాకు హెచ్చరికలతో దేవా ప్రేమతో కూడి మాట్లాడటానికి ఈ సమయం అనుమతించారు. వందనాలు.
సమయంలో తండ్రి మరి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పుడు ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజపోయిన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుడి వైపు చూస్తున్నట్లు నా కళ్ళని మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని వచ్చి నీ ప్రజలందరూ బడి స్తోత్రములు రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకు ఇల్లు జరగకుండా సాయించండి. వర్షాన్ని కూడా ఆపేయమని మీకు అప్పచెబుతూ ఈ సమయం వాతావరణము కరెంటును కూడా మీ స్వాధీనం ఉంచుకోమని ప్రభైనేసు నేను కూడా బలహీనుడినే దేవ ఈ వాక్యం ధ్యానించడానికి కానీ నిలబడతాను కానీ శక్తి లేని వాడిని మీ పరలో తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పట్టజలంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి ప్రభువా. నాతో మీరు మాట్లాడండి. నా బలహీనత ఎందు మీ శక్తి పరిపూర్ణం చేసి శత్రు సిగ్గు మీకు మహింకరంగా మీరే జరిగించి మహిం పొందమని మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, కొన్ని మాటలే నేను క్లుప్తంగా చూస్తాను. ప్రభు సమయం ఇచ్చిన కొలది దైవజనుడి గురించి కొన్ని విషయాలు. ఈరోజు మనం చూస్తున్నటువంటి అంశము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే 15 చివరిలో 16 మొదట్లో ఏమి రాయబడుతూ వచ్చింది? ఇతడు నా నామము కొరకు అని 16లో ఉంది. పైన ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అంటే దేవుని నామమును కొరకు ఏర్పరచబడిన సాధనంగా దైవజనుడైనటువంటి తిమోతికు జీవిస్తూ వచ్చాడు. ఆ దైవజనుడి యొక్క జీవితంలో దేవుని పాత్రగా వాడబడేటప్పుడు అంటే దేవుని నామము కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. పౌలుని గురించి మాట్లాడతాడు. ఇతడు అధికారులు ఎదుటను, ప్రధానులు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను, నా నామం నిమిత్తం యెరూషలేములో పెద్దలు ఎదుటను, నా నామం నిమిత్తం ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై అన్నాడు అని పౌలు గురించి ప్రభు మాట్లాడతాడు. ఇక్కడ తిమోతికు గురించి ఒక మాట మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన జీవితంలో నేను చూసిన భాగములు ఒక కోణం ఏంటంటే దేవుని నామము కొరకు ఏర్పరచబడిన పాత్ర. దేవుని నామమును కొరకు ఏర్పరచబడిన పాత్ర ఎలా ఉంటుంది అర్థమవుతుందండి? దేవుని నామమును కొరకు ఏర్పరచబడిన పాత్ర అంటే ఒక మాట చెప్పాలంటే దేవుని నామమును కొరకు ఏర్పరచబడిన సాధనం ఎలా ఉంటుంది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే తిమోతికు జీవితంలో నేను చూస్తూ వచ్చాను. దాంట్లో మొదటి మాటను మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనం. ప్రభు మనకు ఆయుష్ సమయం ఇచ్చిన కొలది మనం చూద్దాం. సమయం అయిపోతే మనం చేసేది లేదు. మొదటి మాట అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి చాలా ఒకటి మొట్టమొదటి మాటను చూస్తున్నాం. దైవజనుడు తిమోతికు యొక్క జీవితంలో నేను చూసిన మొదటి అనుభవాన్ని ఇక్కడ చూస్తాం. చాలా అనుభవాలు ఉన్నాయి, గత సంవత్సరం కూడా చెప్పాం. ఇక్కడ ఈరోజు మనం చూస్తున్న అనుభవం, మొదటి అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం. ఎలాగండి? పరిశుద్ధాత్మతో. తిమోతికు యొక్క జీవితాన్ని జాగ్రత్తగా చూడగా కాబట్టి ఆ దైవజనుడి యొక్క జీవితంలో దేవుని నామమును కొరకు ఏర్పరచబడిన సాధనము అంటే పాత్ర ఎలా ఉంటుంది అని అంటే మొట్టమొదటిగా చూస్తున్నాము పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం. తిమోతికు యొక్క జీవితంలో నేను చూసిన మొదటి కోణం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవాన్ని నేను చూస్తూ వచ్చాను. ఎలాగో పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం. ఈ అనుభవం గురించి ఎందుకు ఇలా చెప్తూ వస్తున్నానంటే చాలా విషయాలు అంకుల జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం చెప్పే విషయంలో కానీ, ప్రార్థనా జీవితంలో కానీ, అంకులు జీవించే జీవితంలో కానీ పరిశుద్ధాత్మ ద్వారా అనేక కోణాలు నడిపించబడిన అనుభవాన్ని నేను చూస్తూ వచ్చి ఒక సంఘటన చెప్పాలని ఆశపడుతూ వస్తున్నా. ఎందుకంటే ఇది అభ్యంతరకరమైన విషయం కాదు, కానీ జరిగింది తెలుసుకోవాలి. అంకుల్ జీవితంలో 2012లో డిసెంబరు 14 ఆ సమయంలో ట్రస్ట్ సొసైటీ గొడవలు వచ్చినాయి. అటు తర్వాత 13లో ఏం జరుగుతూ వచ్చిందంటే డిసెంబర్ 14 ఆ టైంలో గొడవలు వచ్చినాయి. ట్రస్ట్ సొసైటీ గొడవలు, ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు. తర్వాత 13లో ఏం జరుగుతూ వచ్చిందంటే కొన్ని విషయాలు జరుగుతూ వచ్చినాయి. అప్పటికి ట్రస్ట్ వారు అధికారం చేస్తూ ఉన్న సమయంలో ఇది ఎందుకంటే మనందరికి కూడా తెలియాలి. ఆ సమయంలో ఏం జరుగుతూ వచ్చిందంటే తిమోతి అంకులు ఒక మాట చెప్తూ వచ్చాడు. ఏంటంటే ప్రార్థన చేసుకుంటూ వస్తున్నారు. అందరూ ప్రార్థన చేసుకుంటూ వచ్చిన తర్వాత సరే వాళ్ళు హెర్మోన్లో ఆరాధన జరిపిస్తున్నారు కాబట్టి మనం హెబ్రోన్లో జరిపిద్దాం అన్నాడు. అంకులు అనలేదు, వేరే వాళ్ళు అన్నారు. ఏమని?
వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు హెర్మోన్లో జరిపిస్తున్నారు కాబట్టి మనం హెబ్రోన్లో జరిపిద్దామని చెప్పి అన్నారు. అంకుల్ అనలేదు కానీ అంకుల్కి ఎవరో చెప్పారు. సరే అందరి నిర్ణయం, కొన్ని అంకులు చాలామంది యొక్క నిర్ణయాలు ఏంటంటే, సరే 2 భాగాలుగా ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ జరిపించుకుందాం, వాళ్ళు అక్కడ జరిపించుకుంటారు, ఎక్కడికి వచ్చేవాళ్ళు అక్కడికి వస్తారులే, హెబ్రోన్లోకి వచ్చేవాళ్ళు హెబ్రోన్లోకి వస్తారు, హెర్మోన్లోకి వెళ్ళేవాళ్ళు హెర్మోన్లోకి వెళ్తారని చెప్పి ఎవరికి అట్లా ప్రేరేపణ ఉంటే అట్లా వస్తారని చెప్పని స్టార్ట్ చేద్దామని సిద్ధం చేశారు. అన్నీ బల్ల సామాను, రొట్టె అన్నీ కూడా సిద్ధపరిచారు. అన్నీ సిద్ధపరిచి ఇక బయలుదేరి ప్రార్థన చేసుకుని బయలుదేరి ఇక హెబ్రోన్లోకి వెళ్ళి స్టార్ట్ చేయటం, బల పెట్టడం. ఇంకెంతసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళటమే. అందరూ సిద్ధంగా ఉంటారు. చాలామంది ఆ దైవజనులు చాలామంది, అంటే నెహెమ్యా అంకుల్ ప్రభు మహిమలో పిలవబడ్డాడు. తర్వాత మరి తిమోతి అంకుల్ కానీ, కొరియన్ అంకుల్ కానీ, నాకు తెలిసి ఆండ్రూస్ అంకుల్ కూడా ఉన్నాడు. చాలామంది వీళ్ళందరూ తీర్మానం ఏంటంటే, సరే వాళ్ళు అంటే ఎవరో చెప్పిన దాని కోణం ప్రకారం ఇంకేమనుకున్నారంటే, సరే వాళ్ళు హెర్మోన్లో పెడుతున్నారు కదా, మనం హెబ్రోన్లో పెడదాం. ఈ మాట ఎందుకు చెప్పబడుతూ వచ్చిందంటే, హెబ్రోన్లో బల్ల ఆరంభిద్దాం, హెబ్రోన్లో ఆరాధన మనం కూడా పెట్టుకుందాం, వాళ్ళు హెర్మోన్లో పెట్టుకున్నారు, మనం హెబ్రోన్లో పెడదామని, అంటే 2 భాగాలుగా అయినటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఇక బల్ల పెట్టడానికి ఆరంభించడానికి ముంగట అందరం ప్రార్థన చేసుకుని హెబ్రోన్లోకి వెళ్ళబోతున్నాం. కొరియన్ అంకుల్ రూమ్ దగ్గర నుండి ఇప్పుడు డేవిడ్ అని ఉంటున్నాడు, అక్కడప్పుడు కొరియన్ అంకుల్ ఉండేవాడు. ఆ అంకుల్ రూమ్ దగ్గర ప్రార్థన చేసుకుని మేము అందరం అంకుల్ రూమ్లో ఉండేవాళ్ళం, ట్రైనింగ్లో ప్రార్థన చేసుకుని ఇక బయటికి రావడమే లేట్. బయటకు వస్తే వెళ్ళిపోయి బల్ల పెట్టడమే. ఆ సమయంలో ప్రార్థన చేయమని ఎవరికి చెప్పారంటే తిమోతి అంకుల్ చెప్పారు. తిమోతి అంకుల్ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, మరి పరిస్థితులు బాగాలేదు, సంఘంలో సమస్యలు ఉండే కాబట్టి మరి మా సహోదరులు అక్కడ కూడుకుంటున్నారు, కొందరు మరి ఇష్టంగా ఉండొచ్చు, మరి ఏమో తెలియదు కాబట్టి మేము కూడా ఇక్కడ కూడుకుంటాం ప్రభువా అని, హెబ్రోన్లో మేము కూడుకుంటాము, వాళ్ళు హెర్మోన్లో కూడుకుంటున్నారు ప్రభువా అని చెప్పి అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. తిమోతి అంకుల్ ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఇక అందరం ద్రాక్ష రసము, రొట్టెలు, తర్వాత గ్లాసెస్, ప్లేట్స్, టేబుల్ సంబంధించింది అన్నీ తీసుకుని సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉండి బయటికి వెళ్ళే టైంలో తిమోతి అంకుల్ ఒక మాట అన్నాడు, అరే ఆగండ్రా అన్నాడు. ఆగండ్రా అనేదానికి అందరం ఆగిపోయాం. అందరూ ఉంటారు, నెహెమ్యా అంకుల్ ఉన్నాడు, కొరియన్ అంకులు, తిమోతి అంకులు, ఆండ్రూస్ అంకులు కూడా ఉన్నాడు, గుర్తులేదు కానీ వీళ్ళందరూ ఆ టైంలో జస్ట్ ఇక అన్నీ తీసుకుని బయటికి వెళ్ళే టైంలో తిమోతి అంకుల్ అన్నాడు, అరే ఆగిపోయినరా అన్నాడు. ఆగండ్రా అన్నాడు. ఎందుకు అంకుల్ అన్నా? ఏమైనా పని ఉందంటే, అరే వద్దురా, దైవజనుడు భక్త్ సింగ్ గారు ఆరంభించిన పరిచర్య మనం 2 మొక్కలు చేయొద్దు. ఏమన్నాడు? దైవజనుడు భక్త్ సింగ్ గారు ఆరంభించిన పరిచర్యని మనం 2 మొక్కలు చేయొద్దు. వాళ్ళు హెర్మోన్లో పెట్టుకుంటే మనం హెబ్రోన్లో పెట్టుకుంటే 2 భాగాలుగా చీల్చినట్టు అయింది. ఆ దైవజనుడు ప్రార్థనాపూర్వకంగా పెట్టాడు కాబట్టి బహుశా ఈ కష్టాలు శ్రమలు మనకి దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడో మనం పడదాం, కానీ 2గా మూటికి హెబ్రోన్లో పెట్టొద్దు అన్నాడు. సడన్గా అంత అయిపోయింది. రొట్టె, ద్రాక్షరసం అన్నీ సిద్ధపరిచి ట్రస్ట్ వాళ్ళు అక్కడ హెర్మోన్లో పెట్టుకుంటారు, మనం హెబ్రోన్లో పెట్టుకుందాం, పరిచర్య జరుగుతాయి అనుకుని 2 భాగాలుగా విభజించబడిన అనుభవంలోకి వచ్చి ఇక ద్రాక్షరసము, రొట్టె, ఆ ప్రభు రక్తం, ప్రభు యొక్క దేహం తీసుకుని సమీపంగా వెళ్ళి కరెక్ట్గా హెబ్రోన్లో పెట్టాలనుకున్న టైంలో స్టార్ట్ అయింది. తిమోతి అంకుల్ చెబుతూ వచ్చాడు, ఏమని? అరే నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదురా, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లా, ప్రభు ఇష్టపడతలా, కాబట్టి ఆపేద్దాం ఇదే అన్నాడు. రొట్టె తయారు చేయబడింది, ద్రాక్షరసము, బేగం బజార్కి వెళ్ళి గ్లాసులు, ప్లేట్స్ అన్నీ కొనుక్కొచ్చాం. ఇంత చేసిన తర్వాత, ఇంత అనుభవంలోకి వచ్చిన తర్వాత తిమోతి అంకుల్ ఏమన్నాడు? అన్నీ చేసేసిన తర్వాత జస్ట్ అంత అయిపోయింది. ట్రస్ట్ వాళ్ళు హెర్మోన్లో బల్ల పెట్టుకుంటారు, సొసైటీ వాళ్ళు హెబ్రోన్లో మనం జరిపించుకుందాం. ఎందుకంటే సొసైటీ పక్షాన్ని కొంతమంది ఉంటారు, ట్రస్ట్ పక్షాన్ని కొంతమంది ఉంటారు, కాబట్టి వాళ్ళు అక్కడ జరిపించుకుంటారు, మనం ఇక్కడ జరిపించుకుందాం. ఇక్కడ 2 భాగాలుగా విడిపోయినట్టు అనుభవం కాకుండా మన పరిచర్య మనం చేద్దాం, వాళ్ళ పరిచర్య వాళ్ళు చేద్దాం, తర్వాత దేవుని చిత్తం అని ఆలోచన మీద అందరూ వచ్చినప్పుడు మరి తిమోతి అంకుల్ హెబ్రోన్లో బల్ల ఆరంభించాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు అన్ని సామాను కొనుక్కొచ్చి పెట్టిన తర్వాత తిమోతి అంకుల్ చెప్పిన మాట, ప్రార్థన అయిపోయింది, అంతా మరలా చెబుతున్నారు, రొట్టె, ద్రాక్షరసం, ప్రభు రక్తం అన్నీ తీసుకెళ్ళి హెబ్రోన్లో పెట్టే టైంలో తిమోతి అంకుల్ అన్నాడు, అరే వద్దురా. ఎందుకంటే ప్రార్థన చేశాడు ఆయనే. ఏమని ప్రార్థన చేశాడు? ఒక పక్క 2012 గొడవలు అయిపోయినాయి, 13లో ఉన్నారు, ట్రస్ట్ సొసైటీ గొడవలు జరుగుతున్నాయి, ట్రస్ట్ వాళ్ళు అక్కడ హెబ్రోన్లోకి వచ్చి ఆక్యుపై చేసుకుని హెర్మోన్లో పరిచర్య జరిగిస్తున్నారు.
మనం కూడా జరిగించుకుందాం అని చెప్పని హెబ్రోన్లో బల్ల ఆరంభిద్దాం అన్నాడు. అంటే మనం కూడా విడిపోయి బల్ల ఆరంభిద్దాం. అట్లాంటి సందర్భంలో ఆండ్రూస్ అంకుల్ వచ్చాడు, నెహేమి అంకుల్ వచ్చాడు, తిమోతి అంకులు, కొరిన్ అంకులు, ఇంకా పెద్ద పెద్ద విజయాలు అందరూ వచ్చారు హెబ్రోన్లో బల్ల ఆరంభించడం. ఆ టైంలో అందరం అక్కడే ఉండం, ప్రార్థన చేశాడు, పదండి వెళ్దాం అని అన్న సమయంలో మేము అన్ని బల్ల తీసుకున్నాం, రొట్టె తీసుకున్నాం. ట్రస్ట్ వాళ్ళు ఆల్రెడీ ఆరాధన ఆరంభించేశారు, మేము హెబ్రోన్లో పెడదామని. వాళ్ళు హెర్మోన్లో, మేము హెబ్రోన్లో. అటువంటి టైంలో తిమోతి అంకులు ప్రార్థన చేసినప్పుడు అన్నాడు, ప్రార్థన చేసిన తిమోతి అంకులు బయలుదేరకమని ఒక మాట అన్నాడు, కుదిరా ఇది బక్సింగ్ గారు పెట్టిన పరిచర్య, దీన్ని 2 ముక్కలు చేయొద్దు. ఇది బక్సింగ్ గారు ఆరంభించిన పరిచర్య. దైవజనుడు బక్సింగ్ గారు ప్రార్థనాపూర్వకంగా హెబ్రోన్ ఆరంభించాడు. హెబ్రోన్లో 2 భాగాలైనవి అన్న మాట రాకూడదు. హెబ్రోన్లో 2 భాగాలైనవి అన్న మాట రాకూడదు. ట్రస్ట్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు హెర్మోన్లోనో హెబ్రోన్లోనో ఎక్కడైనా జరిపించుకొని మనం వెళ్ళి హెబ్రోన్లో మటుకు పరిచర్య ఆరంభించవద్దు. ప్రభు మనకు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతించాడు ఈ శ్రమను మనకు తెలియదు, ఎందుకు అనుమతించాడో మనకు తెలియదు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, కరెక్ట్గా ట్రస్ట్ వాళ్ళు హెర్మోన్లో ఆరంభించారు, హెబ్రోన్లోనేమో సొసైటీ వాళ్ళు ఆరంభించాలనుకున్న టైంలో రొట్టె ద్రాక్షారసం అన్ని సిద్ధమైపోయి అన్ని సిద్ధంగా ఉన్న టైంలో తిమోతి అంకులు ప్రార్థన చేసి బయలుదేరదాం అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడంట, వద్దు, దైవజనుడు ఆరంభించిన పరిచర్యని 2గా చేల్చొద్దని మాట్లాడుతూ వచ్చాడంట. ఆ ఒక్క మాటకి తిమోతి అంకులు, ఇంతమంది దైవజనులు వీళ్ళందరూ వస్తే బయలుదేరి వెళ్ళే టైంలో ఈ మాట చెప్పగానే అందరూ ఆగిపోయారు. ఇంకెవ్వరూ ఎదురు చెప్పలే, ఒక్కరు కూడా ఎదురు చెప్పిన వారు లేరు. అందరూ కూడా తిమోతి అంకులు వద్దనగానే సరే అంకుల్ మీరు చెప్పారు కాబట్టి వద్దులే అని చెప్పని ఆ రోజు హెబ్రోన్లో బల్ల ఆరంభించబడాల్సింది సొసైటీ తరఫున. ఆ బల్ల 2 భాగాలుగా వద్దు, హెబ్రోన్లో 2 బల్లలు ఉండకూడదు, అంటే రెండు ఆరాధనలు 2 విధానాలు ఉండకూడదు అని చెప్పని ఆ రోజు ఆయన ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు తనతో మాట్లాడిన మాటను బట్టి ఏం చేశాడు, ఆపేయమన్నాడు. అప్పుడు ఆ రొట్టె అని తీసుకుని ఆ గ్లాసులన్నీ హెబ్రోన్కి ఇచ్చేసి ప్లేట్స్ అన్ని ఇచ్చి సిపిఎల్ అంబర్పేటలోకి వెళ్ళి అక్కడ పరిచర్లో పాల్గొంటూ వచ్చాం. సిపిఎల్ అంబర్పేటలో పోలీసులని. ఎందుకు చెబుతున్నానంటే, ఇతడు నా నామము కొరకు ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అన్నాడు. దేవుని నామమును కొరకు ఏర్పరచబడిన పాత్ర ఎలా ఉంటుందంటే, మొదటిగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండేది. ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన పాత్ర ఏం చేసిద్ది, పరిశుద్ధాత్ముడు ఏం చెబితే అది చేసింది. తిమోతి అంకుల్ యొక్క జీవితంలో అదే నేను చూసింది. మొదటిగా 2013లో 2 భాగాలుగా విభజించబడాల్సినటువంటి సంఘంలో బల్ల ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు ఆ మాటకి లోబడి ఇక అయిపోయింది. హెబ్రోన్లో సొసైటీ వాళ్ళు కూడా ఆరంభిస్తున్నారు బల్ల అనుకున్న టైంలో తిమోతి అంకుల్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వద్దనంగానే ఒక్కసారిగా ఆపేసాడు. వద్దు, పరిశుద్ధాత్ముడి ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు, వద్దు. ఎందుకు చెబుతున్నాడు ప్రియులారా, దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన సేవకుడనే కాదు, విశ్వాసనే కాదు, ఎవరైనా సరే ఇతడు నా నామం కొరకు నేను ఏర్పరచబడిన సాధనము, దేవుని నామమును కొరకు ఏర్పరచబడిన సాధనం ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉండిద్ది. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేయమంటే అది చేస్తాడు, ఏది వద్దంటే అది చేయడక. ఇది వద్దు అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటే ఇక అది చేయడు. పరిశుద్ధాత్ముడు ఈ పని చేయొద్దంటే చేయడు, ఈ పని చేద్దామంటే పని చేస్తాడు. కాబట్టి తిమోతి అంకుల్ యొక్క జీవితంలో దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన సాధనం కాబట్టి ఆ దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన సాధనం ఎలా ఉండేది, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండేది. తిమోతి అంకుల్ ఎలా ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి ఆ రోజే హెబ్రోన్లో 2 భాగాలుగా అవ్వాల్సిన మందిరాన్ని 2 భాగాల మందిరం కదా అవ్వాల్సినటువంటి సంఘంలో అలా కాకుండా ఆపుకుంటూ వచ్చాడు. దేవుడు నాతో మాట్లాడాడు, వద్దు, పరిశుద్ధాత్ముడి ద్వారా ప్రేరేపించబడిన క్రైస్తవుడు, అంటే దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే పరిశుద్ధాత్మతో నింపబడతాడు. అంత మాత్రమే కాదు, ఇంకేం చేస్తాడు, వాక్యం చెప్పే విషయంలో కానీ అన్ని విధాలలో కూడా ప్రభు ప్రార్థన జీవితంలో అన్నింటిలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతాడు. కాబట్టి ఈ మొదటి మాటను చూస్తున్నట్లయితే దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన సాధనం ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ ఏం చెబితే అది చేసేది. నేను ఎందుకు హెబ్రోన్ గురించి, ట్రస్ట్ సొసైటీ గురించి చెప్పానంటే, ఆ దినాల్లో ఇటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ పని చేశాడు.
సో అలాంటి దైవజనుడు, అలాంటి అనుభవంలో మనం ఉండాలి. అలాంటి అనుభవంలో మనం ఉండాలి. మనం 2గా 3గా విభజించబట్టం కాదు, కానీ ఆ దైవజనుడు చూడండి, ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడే. కాబట్టి మొట్టమొదటిగా దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన సాధనం ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉండిద్ది. అది విభజించబడటానికి ఇష్టపడదు. అన్ని విధానాలుగా పరిశుద్ధాత్మ నింపబడి ఉండేది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్తాడు. ఇది మొదటిది. ఇక రెండో విషయాన్ని చూద్దామండి. రెండోదిగా చూస్తున్నట్లయితే దేవుని నామము ఘనత కొరకు, దేవుని నామం కొరకు ఏర్పరచబడిన సాధనం ఎలా ఉంటుందంటే రండి, గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 22వ వచనం. 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికం, ఆశానిగ్రహం. ఇక్కడ రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. రెండో మాట ఏంటంటే దేవుని చేత దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన సాధనము, పాత్ర ఎలా ఉంటుంది అని అంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుంది. రెండోదిగా ఎలా ఉంటుందంటే ఇక్కడ రాయబడి ఉన్నమాట విశ్వాసము. ఎలా ఉంటున్నారండి? విశ్వాసం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన పాత్ర, దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన సాధనం ఎలా ఉంటుందంటే విశ్వాస జీవితంలో ఉంటుంది. ఒకటి పరిశుద్ధాత్ముడి ద్వారా నింపబడుతుంది. రెండోదిగా చూసినట్లయితే ఎలా ఉంటుంది? విశ్వాస జీవితం. నేను తిమోతిలో చూసింది ఏంటంటే విశ్వాస జీవితమే. ఏం చూస్తూ వచ్చాను? విశ్వాస జీవితం. ఆయన యొక్క జీవిత చరిత్రలో చూడగా చాలా విషయాల్లో విశ్వాస జీవితమే. ఒకటి పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవాన్ని చూస్తూ వచ్చాం. రెండోదిగా చూసినట్లయితే విశ్వాస జీవితాన్ని చూస్తూ వచ్చాం. ఎంతో గొప్ప విశ్వాసం. ప్రతి విషయంలో కూడా విశ్వాస సంబంధమైన క్రియాపూర్వకమైన విశ్వాస జీవితాన్ని కనపరుచుకుంటూ వచ్చాడు. ఆయన యొక్క జీవిత విధానం చూడగా విశ్వాసం, ఎంతో గొప్ప విశ్వాసం. ప్రతి విషయంలో అంటే ఏదన్నా అవసరత ఉండా, ఏదైనా అక్కర ఉండా, ఏదైనా కావాలన్నా, సంఘం విషయంలో, మందిరం విషయంలో, ప్రతి దాని విషయంలో కూడా తిమోతి యొక్క జీవిత చరిత్రలో నేను చూసిన రెండో కోణం ఏంటంటే విశ్వాసము. ఏంటిది? విశ్వాసం. నిజంగా ఎంత గొప్ప విశ్వాసాన్ని నేను చూస్తూ వచ్చానంటే ప్రతి పరిస్థితుల్లో, అది కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ప్రతి దాంట్లో దేవుని మీద విశ్వాసం. దేవుడు ఉన్నాడు. దేవుని మీద ఒక గొప్ప విశ్వాసం అన్నది ఉంది. కాబట్టి ఈ రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఆ దైవజనుడి యొక్క అనుభవంలో నుండి రెండో కోణాన్ని మనం చూసినట్లయితే విశ్వాసము. ఏముంది? విశ్వాసం. దైవజనుడికి ఉండ రెండో కోణం అంటే దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన సాధనం అంటే పాత్ర ఎలా ఉంటుందంటే విశ్వాస జీవితంలో ఉంటుంది. ఎలా ఉంటుంది? విశ్వాస జీవితం. ఒకటి పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుంది. రెండోదిగా చూడగా విశ్వాస జీవితం. ఈ విశ్వాసము ఎంతో అమోఘమైనది. ఈ విశ్వాసం ఎంతో గొప్పది. క్రైస్తవ జీవితంలో కావాల్సింది ఏంటి? విశ్వాస జీవితమే. క్రైస్తవ జీవితంలో విలువైనది ఏంటి? విశ్వాస జీవితం. క్రైస్తవ జీవితంలో మేలైనది ఏంటి? విశ్వాస జీవితం. కాబట్టి ఆ దైవజనుడి యొక్క జీవితం నుంచి నేర్చుకున్న, చూసిన రెండవ అనుభవం ఏంటంటే విశ్వాస జీవితము. ఏంటిది? విశ్వాస జీవితం. చాలా విషయాల్లో విశ్వాసం చూసాం. చాలా విషయాలు, ఒక విషయం అని కాదు, కానీ చాలా విషయాల్లో. ఏదైనా అవసరతలు ఉండే, అక్కర్లు ఉండనే కాదు, ప్రయాణ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో విశ్వాస జీవితాన్ని చూస్తూ వచ్చాం. దేవుని మీద ఎలా విశ్వాసం ఉంచాలో, దేవుని మీద ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలో, దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచాలో దైవజనుడి ద్వారా నేర్చుకుంటూ వచ్చాం. ఎందుకంటే తిమోతి యొక్క జీవితంలో రెండోదిగా విశ్వాస జీవితాన్ని చూస్తూ వచ్చాం. ఒక మంచి మాదిరికరమైన విశ్వాస జీవితం. మంచి మాదిరికరమైన విశ్వాస జీవితం. పౌలు అంటాడు, నా పరుగును కడముట్టించదని విశ్వాసమును కాపాడుకుంటుంది. మంచి విశ్వాసం చివరి వరకు కూడా కాపాడుకుంటూ వచ్చాడు. చివరి వరకు కూడా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అదే క్రైస్తవ జీవితంలో
అవసరమైనది. కాబట్టి రెండో కోణాన్ని మనం చూస్తున్నాం దైవజనుడి యొక్క జీవితంలో. రెండోదిగా అంటే దేవుని నామ ఘనత కొరకై ఏర్పరచబడిన సాధనం పాత్ర ఎలా ఉంటుందంటే, ఒకటి పరిశుద్ధాత్మతో నింపబడి ఉండేది. రెండోదిగా విశ్వాస జీవితం, చాలా అంటే చాలా విశ్వాస జీవితం. ప్రతి దాంట్లో మేము అడిగేవాళ్ళం, అంకుల్ ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం అంటే, అరే ప్రార్థన చేయండి దేవుడు ఇస్తాడు, విశ్వాసం ఉంచుదాం, దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. మాకు అందరూ కూడా తిమోతి అంకుల్ ఇంట్లో నేను ఉన్నప్పుడు ఏదన్నా ప్రార్థన జీవితంలో కానీ కుటుంబ ప్రార్థనలు ఉన్నప్పుడు కానీ చక్కగా అంకుల్ ఒకసారి కూర్చుని ఆంటీ ఒకసారి కూర్చుని అందరినీ రౌండ్ కూర్చునేవాళ్ళం. కూర్చున్నప్పుడు ఏం జరిగేదంటే, చక్కగా అంకుల్ యొక్క విశ్వాస జీవితంలో ఏమేం పొందుకుంటూ వచ్చాడన్న చెబుతూ వచ్చేవాడు. ఇది నా విశ్వాస జీవితం ఎలా జరిగింది, నా విశ్వాస జీవితంలో దేవుడు నాకు ఇది ఇచ్చాడు, నా విశ్వాస జీవితంలో దేవుడు నాకు ఇది బయలుపరుస్తూ వచ్చాడు. అంటే ఎందుకంటే ఒక కుటుంబ ప్రార్థననే కాదు, అంకులతో పాటు అనేక ప్రాంతాలు తిరుగుతూ వచ్చాం. మేము దైవజనులతో పాటు తిరిగిన వాళ్ళం కాబట్టి వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకున్నాం కాబట్టి చెబుతున్నాం. అంకులతో పాటు అనేక ప్రాంతాలకు వెళ్తూ వచ్చేవాళ్ళం. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా విశ్వాస జీవితాన్ని నేను చూస్తూ వచ్చాను. చాలా గొప్ప విశ్వాసం. కాబట్టి ఎందుకు చెప్తూ వస్తున్నామంటే, దేవుని నామము కొరకు ఏర్పరచబడిన పాత్ర సాధనము అంటే ఎలా ఉంటుందంటే, ఒకటి పరిశుద్ధాత్మతో నింపబడి ఉండేది. రెండోదిగా చూస్తున్నట్టయితే విశ్వాసం కలిగి ఉంటుంది, విశ్వాస జీవితం కలిగి ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? విశ్వాసం నుండి తొలగిపోరు. దాని గురించి ఒక మాట ఉంది, నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగిన వాడు దేనికి పరలోకాన్ని పాత్రుడిగా ఉంటాడు. నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగిన వాడు అంటే విశ్వాస జీవితంలో ముందలకెళ్ళి అవిశ్వాస జీవితాన్ని పొందుకునే వారు కూడా అలాగే ఉంటారు. కానీ ఇక్కడ చూస్తున్న రెండో కోణం ఏంటంటే, విశ్వాస జీవితంలో అడుగుపెట్టిన ఆయన వెనక్కి తిరిగి ఆలోచించాల. ఏమని చెప్పమంటారు? విశ్వాస జీవితంలో తిమోతి అంకులు దేవుని నమ్మిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకున్నప్పుడు, చనిపోవాలనుకున్న ఆయన ప్రభు దగ్గరకు వచ్చాడు. పాపాలు ఒప్పుకుని జీవితం మార్చుకున్న తర్వాత చార్మినార్ ఎక్కారు, దూకాలనుకున్నాడు, రైల్వే ట్రాక్ దగ్గర చనిపోవాలనుకున్నాడు. ఇవన్నీ జరిగిన అనుభవం తర్వాత, ప్రభుని నమ్మిన తర్వాత ఆ దైవజనుడు గృహానికి సొంత ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటివారే తిమోతి అంకుల్ని ఎన్నో బాధలు పెడుతూ వచ్చారు. ఏమని, నువ్వు కానీ ఇట్లా దేవుణ్ణి నమ్ముకున్నట్టుకుండా లేకపోతే బయటికి వెళ్ళినా ప్రార్థన జీవితం కలిగకుండా నీకు ఆస్తేమో, ఇంట్లో చిల్లి గవ్వేమో, రూపాయి డబ్బులు కూడా ఏమో అని ఎన్నో చెబుతూ వచ్చాడు. కానీ కుటుంబీకులు ఎంత వేదన పెట్టినా, కుటుంబీకులు ఎంత బాధ పెట్టినా, కుటుంబీకులు ఎంత ఇబ్బంది పెట్టినా, తిమోతి అంకుల్ యొక్క విశ్వాస జీవితం ఏంటంటే, దేవుడు ఉన్నాడు, దేవుడు ఇస్తాడు. నిజంగా నేను అనుకుంటా, తిమోతి అంకుల్ కుటుంబంలో తనకు వచ్చే భాగం ఏదైతే ఉందో, పంచుకున్న భాగాల్లో దానికంటే ఎక్కువగా ఆశీర్వాదం దేవుడు సేవా జీవితంలో తీసుకొచ్చిన తర్వాత ఇచ్చాడు. విశ్వాస జీవితం, దేవుని మీద ఒక విశ్వాసం, ఈ విశ్వాసమే ఆయన్ని ఈ విశ్వాస జీవితంలో తుదముట్టించేంత వరకు కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఇక్కడ రెండో కోణాన్ని, దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన సాధనం ఎలా ఉంటుందంటే విశ్వాస జీవితం కలిగి ఉంది. మూడవదిగా ఇక్కడే రాయబడుతూ వచ్చింది, చూడండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చివరిలో, సాత్వికము. ఎలాంటి విధానం ఉందండి? సాత్వికం అంటే అర్థం ఏంటి? సాత్వికుడు అంటే అర్థం ఏంటి చెప్పాలి మీరే. కాబట్టి లోబడే స్వభావం, తగ్గింపుదనం. నిజంగా తిమోతి అంకుల్ యొక్క జీవితంలో నేను చూసింది ఏంటంటే సాత్వికాన్ని చూశాను. అంటే లోబడే స్వభావం. ఎవరికి లోబడుతున్నాడు? మనుషులకు కాదండి. ఎవరికి లోబడుతున్నాడంటే దేవునికి లోబడే స్వభావాన్ని చూశాను. దేవునికి లోబడే స్వభావం. నేను చెప్పే కదా మొదట్లోనే, హెర్మోన్లో ట్రస్ట్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, హెబ్రోన్లో సొసైటీ వాళ్ళు బల్ల ఆరంభిద్దాం అనుకుని అన్నీ సిద్ధపరిచిన తర్వాత దేవుడు మాట్లాడంగానే, పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు మాట్లాడంగానే ఏం చేశాడు? వద్దురా, భక్సింగ్ గారు పెట్టిన దాన్ని మనం 2 భాగాలుగా చేయొద్దు, 2 ముక్కలు చేయొద్దు. అంటే దేవుని నామఘనత కొరకు ఏర్పరచబడిన సాధనం ఎలా ఉందో చూడండి. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడు, విశ్వాస జీవితం ఉంది. మూడవదిగా సాత్వికం అంటే దేవుని మాటకి విధేయత.
నేను తిమోతి అంకుల్ యొక్క జీవితంలో చూసిన మూడో అనుభవం ఏంటంటే విధేయత, సాత్వికం, తగ్గింపుదనం, ఎంతో తగ్గింపు. దేవుడు ఏం చెబితే చేయడానికి ఇష్టపడేవాడు. సాత్వికుడు అంటే సాత్విక జీవితాన్ని చూస్తూ వచ్చా. ఎంతో తగ్గింపు, ఎంతో తగ్గింపు, ఎంతో విధేయత. దేవుడు మాట్లాడే ప్రతి మాటని మీకు తెలుసో లేదో నేను చాలాసార్లు చెబుతూ వచ్చా. తిమోతి అంకులు ఒక సమయం అని ఉండేది కదా దేవునితో మాట్లాడతాను. మేము అంకుల్ ఇంట్లో ఉన్నప్పుడు, అప్పుడు జనప్రియ అపార్ట్మెంట్స్ అక్కడ ఉన్నప్పుడు మాకు ఒక రూమ్ ఉండేది, గుడా ఆంటీ ఒక రూమ్లో ఉండేది, తిమోతి అంకుల్ ఒక రూమ్లో ఉండేవాడు. 3 బెడ్రూమ్ అది. మేము ఎప్పుడన్నా టాయిలెట్కో వాటర్ తాగుతానుకో లేచి చూసినప్పుడు తిమోతి అంకుల్ ఏం చేస్తూ ఉండేవాడు తెలుసా? ఎప్పుడు చూసినా లైట్ వేసి ఉండేది, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. కొన్ని మామూలు వాటర్ పెట్టండి చల్లటి. ఎప్పుడు చూసినా ఎలా ఉండేవాడు? గ్లాసులో పెట్ట. ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. రాత్రి 12 ఆ టైంలో చూసినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. నేను చాలాసార్లు గమనించేవాడిని. చాలాసార్లు అంకుల్ని కూడా అడుగుతూ వచ్చేవాళ్ళం, ఏంటి అంకుల్ రాత్రి నిద్రపోలేదా, ఎందుకు నిద్రపోలేదు ఏంటని. అంకుల్ చెబుతూ వచ్చేవాడు అనేక కోణాల్లో, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు రా, దేవుడితో మాట్లాడుతున్నాను, దేవుడు చెప్పే మాటలు వింటున్నాను. ఎందుకు చెబుతూ వస్తున్నా అంటే ఒక సాత్వికుడు ఏ టైంలో దేవుడు చెప్పినా, ఏ టైంలో దేవుడు ఏది మాట్లాడినా లోబడేవాడు. సాత్వికుడు అంటే లోబడే స్వభావం. ఎప్పుడూ కూడా దేవుని మాటకి విరోధంగా ఎప్పుడూ లేడు. దేవుని మాటకి విరోధంగా ఎప్పుడు లేడంటే నాకు తెలిసి లేడు. నాకు తెలిసి దేవుని మాటకి ఎప్పుడూ విరోధంగా చేయటానికి ఇష్టపడ్డా. నేను చాలాసార్లు చూస్తూ వచ్చాను. దేవుడు మాట్లాడే ప్రతి మాటకి విధేయత చూపించేవాడు, సాత్వికాన్ని చూపించేవాడు, తగ్గింపు చూపించుకునేవాడు. ప్రభా నువ్వే. చూడండి తిమోతి అంకుల్ యొక్క వర్తమానాల్లో, తిమోతి అంకుల్ ధ్యానించిన వర్తమానాలన్నింటిలో కూడా దేవుణ్ణి గణపరిచిన విధానమే ఉంటుంది. ప్రతి వర్తమానం, అది సంఘ ప్రార్థన అయినా, బైబిల్ స్టడీ అయినా, మరి ఉపవాస ప్రార్థనలైనా, ఇంకా ఆరాధన అయినా, టేబుల్ వర్తమానం అయినా, ఫైనల్ మెసేజ్ అయినా, ఏ మెసేజ్ అయినా అంకులు చెప్పిన వర్తమానాలు అన్నిటిలో కూడా దేవుణ్ణి గణపరిచినట్టే ఉండేది. ఎందుకంటే ఒక సాత్వికుడు, దేవుని మాట వినేటటువంటి వాడు, దేవుడు ఏం చెప్పాడో దానికి లోబడేటటువంటి వాడు. ప్రభా ఇది నువ్వు మాట్లాడావు, ఇది నేను చేయను ప్రభా అనేవాడు కాదు. ఇది నువ్వు మాట్లాడినా ఇది నేను చేయను ప్రభా అనే స్వభావం నేను ఎప్పుడు తిమోతి అంకుల్ దగ్గర చూడాల. ఎలాంటి వాడు? సాత్వికుడు, చాలా తగ్గింపుదనం, చాలా దీనత్వం. మనుషుల మాటలకి పట్టించుకునేవాడు కాదు, కానీ దేవుని మాట అంటే ఎంత దీనుడో, ఎంత దీనత్వం కలిగినవాడు, ఎంత తగ్గించుకునేవాడో. నిజంగా ఎంతో తగ్గింపు. దేవుడు మాట్లాడాడంటే తగ్గించుకోవటమే. దేవుడు మాట్లాడే పలానా విషయంలో అంటే తగ్గించుకునేవాడు, పలానా విషయంలో అంటే తగ్గించుకునేవాడు. నిజంగా ఎంత గొప్ప అనుభవం చూసారా? కాబట్టి దేవుని నామం కొరకు ఏర్పరచబడిన సాధనము ఎలా ఉంటుందంటే, ఎన్నోమాట ఇది? మూడవదిగా, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండేది, రెండవదిగా విశ్వాసం ఉంటుంది, మూడవదిగా సాత్వికం అంటే తగ్గింపు జీవితం ఉండేది. ఏముంటుందండి? తగ్గింపు జీవితం. అంటే ఆ జీవితాన్ని హెచ్చించుకోవడం ఎక్కడా లేదు. అంటే దేవుడు మాట్లాడిన మాటకు లోబడ్డాడే కానీ, దేవా నేను ఎంత స్థితిలోకి వచ్చాను, ఎంత ఉన్నతమైన స్థితిలోకి వచ్చాను, నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు, నేను అది చేయను ప్రభు, ఇచ్చాను ప్రభు అని ఎప్పుడు అన్నా. అంటే మేము ఆయన ఇంట్లో ఉండి చూసాం కాబట్టి చెబుతున్నాం, ఆయన ఇంట్లో ఉండి చూసాం కాబట్టి ప్రియులారా, మూడో కోణం ఏంటంటే సాత్వికుడు. దేవుని నామం కొరకు ఏర్పరచబడిన సాధనం ఎలా ఉంటుందంటే సాత్వికం కలిగి ఉంటుంది. అది సేవకుడైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే. కాబట్టి తిమోతి అంకుల్ యొక్క జీవితంలో దేవుని నామము కొరకు ఏర్పరచబడిన సాధనం ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. 2 విశ్వాసం కలిగి ఉన్నాడు. 3వదిగా చూడగా సాత్వికం యొక్క జీవితాన్ని కనబడుతూ వచ్చింది. ఎంతో సాత్వికాన్ని కలిగి ఉన్నాడు. ప్రతి మాట, మనుషుల మాటలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు కాదు. తెలుసు, అంకులు తెలుసు, మనుషులు పైకి ఎత్తుతారని తెలుసు, కింద పడేస్తారని మా అంకులు తెలుసు. అంకులు ఎప్పుడు చెబుతూ ఉంటాడు, అరే మనుషుల మాటలు ఎప్పుడూ పట్టించుకోవద్దు, ఎప్పుడు కూడా వాళ్ళు నేను గణపరిస్తే నువ్వు పైకి వెళ్ళొద్దు, వాళ్ళు తగ్గించారని తక్కువ అవ్వద్దు. ఎందుకంటే మనుషుడు ఈ రోజు హెచ్చించవచ్చు, రేపు కింద కించపరచవచ్చు. కాబట్టి ఎప్పుడూ కాదు, దేవుని మాటకి నువ్వు లోబడి అని చెప్పాడు. మేమందరం ఆడ కూర్చున్నప్పుడు, ఎవరికి టిఫిన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కూడా అందరిని ఇట్లా రౌండ్గా కూర్చోబెట్టుకునేవాడు. తిమోతి అంకులు ఏది తింటే అది ఎబ్రోన్ నుండి పంపించేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు. మేమే ఏది తింటుంది, ఇడ్లీలైనా, దోశలైనా, ఉప్మా అయినా, రైస్ అయినా,
కూర్చోబెట్టి అందరికి సరి సమానంగా పంచిపెట్టేవాడు. గుడాంటి చాలా బాగా పంచిపెట్టేది, అందరికీ సరి సమానంగా. అంకుల్ని ఎన్నాంగా అని పిలుస్తూ ఉండేది, అదే ఎన్నాంగా అని మరి పిలుస్తూ ఉండేది. పిలుస్తున్నప్పుడు చెప్పుగుడి అనేవాడు, చెప్పుగుడి అనేవాడు. ఇదిగో ప్రార్థన చేయాలి, అరే పలానా ప్రార్థన చేయండి అంటే గబక్కని ప్రార్థన చేసేసి అందరికీ సరి సమానంగా. ఆ యొక్క విధానంలో అంకుల్ దగ్గర నుంచి చాలా చూసుకుంటూ వచ్చాం. ఎందుకంటే సాత్వికం యొక్క జీవితము మాకు చెబుతూ వచ్చేవాడు. అట్లా కూర్చున్నప్పుడు కానీ ప్రతి విషయంలో చాలా దేవుడికి, అరే మీరు చాలా విధేయులు కండ్రా, దేవునికి విధేయుడైన వాడు నష్టపోయినట్టు ఎక్కడా లేదు. మీ జీవితంలో ఒక్కొక్కసారి సాతానుడు దేవునికి విధేయత చూపించుకోకుండా చేస్తాడు, ఒక్కొక్కసారి సాతానుడు దేవునికి అవిధేయత తీసుకొస్తాడు. కానీ మీరేం చేయాలా? దేవునికి విధేయుడిగా ఉండండి అని మమ్మల్ని అందరూ అక్కడ భోజనం చేసేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు, కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టుకుని ఒక కుటుంబంలాగా ఇట్లా రౌండ్గా కూర్చోబెట్టుకుని అంకుల సాడు కూర్చొని చక్కగా చెబుతూ ఉండేవాడు. చాలా విషయాలు నేర్చుకున్నాం అంకుల్ దగ్గర నుంచి. అందుకే నేను చెప్పేది ఏంటంటే సాత్వికము అంటే అంకుల యొక్క జీవితంలో విధేయత, తగ్గింపు నేను చూసుకుంటూ వచ్చా. మనుషులకు కాదు, మనుషులకు విధేయత చూపించాల. మనుషులకి ఎక్కడో కూడా మనుషులు అబ్బో వీళ్ళని బట్టి విధేయత చూపించాలి, లేకపోతే వీళ్ళకి నాకు విరోధులు అవుతారు, అదేం లేదు. ఒక్క దేవునికే విధేయత చూపించాడు. ఎంత గొప్ప దైవజనం! దేవుని నామం కొరకు ఏర్పరచబడిన సాధనమైన పాత్ర ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మతో నింపబడిద్ది, విశ్వాసం కలిగి ఉండిద్ది. మూడోదిగా చూడగా ఎలా ఉంటుంది? సాత్వికం కలిగి ఉంటాడు. చాలా సాత్వికుడు, చాలా అంటే చాలా. నేను తిమోతి అంకుల్ దగ్గర నుంచి ఒక మాట చెప్పాలి. ఎంత సాత్వికుడు అంటే, ఒకరోజు ఒక వ్యక్తి హెబ్రోన్లో కూర్చుని ఉన్నారు తిమోతి అంకుల్ వాళ్ళు. ఈ ట్రస్ట్ సొసైటీ ఆ గొడవల్లోనే హెబ్రోన్లోకి వెళ్ళి ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు ఒక అతను సడన్గా వచ్చాడు. సడన్గా వచ్చి ఏం చేశాడంటే తిమోతి అంకుల్ చాలా సన్నిహితమైన, తిమోతి అంకుల్ గురించి మంచి సాక్ష్యం కూడా కొద్దిగా ఇవ్వగలిగిన ఆయన, గొప్ప ఆయనే. నేను ఆయన పేరు చెప్పను. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే సడన్గా వచ్చి తిమోతి అంకుల్ చొక్కాయి పట్టుకుని ఇట్లా లాగాడు. ఏం చేశాడు? తిమోతి అంకుల్ చొక్కాయి పట్టుకుని గట్టిగా లాగేశాడు. అంకుల్కి చొక్కాయకుండా బటన్ ఊడిపోయింది. మాకు అందరికి కోపం వచ్చింది. ఏమని? అరే ఆయన ఒక విశ్వాసి, మహా అయితే ఒక పెద్ద, ఒక దేవుని సేవకుడి మీద ఎట్లా చేస్తాడు అని అక్కడ ట్రైనింగ్లు ఉండేవారు కానీ లేదా చాలామంది సేవకులు ఉంటారు హెబ్రోన్లో. చాలా కోపం వచ్చింది. ఆ వీడియోలు కూడా తిమోతి అంకుల్ లాగింది, వీడియోలు అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి నాకు తెలిసి. చాలా కోపం వచ్చింది మాకు అందరికీ. అందరూ ఆయన కొట్టబోతుంటే తిమోతి అంకుల్ అన్నాడు, అరే వదిలేంట్రా అన్నాడు. ఇట్లాగే వదిలేంట్రా అన్నాడు. ఎందుకని అంకుల్ అంటే, దేవుడు మాట్లాడుతున్నాడరా, క్షమించేయమన్నాడు, వదిలేసే అన్నాడు. ఏమన్నాడు? క్షమించేయమంటున్నాడు దేవుడు, వదిలేండి, దేవుడు చూసుకుంటాడు, నేను నిన్ను క్షమించేసి వెళ్ళిపో అన్నాడు. ఎవరిని? ఒక దైవజనుడి మీద వచ్చి సొక్కాయి పట్టుకుని ఇట్లా లాగితే ఇట్లా చేరేసి ఉంది. ఈ టేబుల్ కాడ అంకులు కూర్చున్నాడు. ఈ టేబుల్ వచ్చి అంకులు పొట్టలో గుచ్చుకుంది, పొట్టలో తగిలింది. అయినా ఏమన్నాడు? పనిరా, దేవుడు చూసుకుంటాడు. తర్వాత ఆయన పరిస్థితి చాలా దారుణంగా అయింది. అనారోగ్య పాలై చాలా రోగాలు పాలైపోతూ వచ్చాడు. అంటే ఆయన అనారోగ్య పాలయ్యడం మనం సంతోషించడం కాదు, కానీ స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. అట్లా జరుగుతూ వచ్చినాయి చాలా విషయాలు మేము చూస్తూ వచ్చాం. ఆ టైంలో కూడా దేవుడు మాట్లాడాడురా, వదిలేసేయండి. అంటే ఎంత సాత్వికుడు అంటే, తనకు గాయమైన, తనకు బాధ వచ్చినా, తనకు కష్టం వచ్చినా, తాను అవమానించబడుతున్నా దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడాడు, వదిలేసేయండి. ఎంత సాత్వికుడు! ఎందుకంటే ప్రియులారా, నేటి దినాల్లో విశ్వాసులైన సేవకులైనా లేరు ఇట్లాంటి సాత్విక జీవితం. ఎందుకు ఈరోజు చెప్పబడుతూ వచ్చిందంటే ఇదే దేవుని నామం కొరకు ఏర్పరచబడిన సాధన. ఆ సాధనం ఎలా ఉండేది? పరిశుద్ధాత్మతో నింపబడింది. పరిశుద్ధాత్మని వ్యతిరేకించదు, పరిశుద్ధాత్మను చెప్పినట్టు చేసిద్ది. 2 విశ్వాసం కలిగి ఉంటారు. 3వదిగా సాత్వికం కలిగి ఉంటారు. అంటే తగ్గింపు జీవితం, ఎంతో తగ్గింపు జీవితం ఉండేది. మరొక 2 మాటలు క్లుప్తంగా చెప్పి ముగిద్దాం. కాబట్టి సాత్వికము. మరొక విషయాన్ని చూద్దాం రండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-26 వచనాలు. చాలు.
కాబట్టి అంకుల్ యొక్క జీవితంలో చూసిన 4వ మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. అంకుల జీవితంలో నేను చూసిన 4వ ప్రాముఖ్యత ఏంటంటే ఆత్మానుసారంగా జీవించాడు. ఎలా జీవించాడు? ఆత్మానుసారంగా. అంకుల యొక్క జీవితాలు చూసేవాడిని. ఎవరైనా వచ్చి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు అనుకో, ఏదైనా చిన్న అపవిత్రమైన మాటలు కానీ అయోగ్యమైన మాటలు కానీ ఏదైనా మాట్లాడుతుంటే రే ఆపరా అచ్చం శరీరానుసారులాగా మాట్లాడుతున్నావు ఏంట్రా అని ఏమన్నాడు? శరీరానుసారులాగా మాట్లాడుతున్నావు ఏంట్రా, పాపు మాట్లాడొద్దు, అసలు మాటలే వద్దురా అనేవాడు. చాలామంది దగ్గర నేను అంకుల్ దగ్గరికి వచ్చి చెబుతూ ఉంటే, అంకుల్ ఇంట్లోనే ట్రైనింగ్లో ఉన్నాం కదా, అంకుల్ దగ్గరికి వచ్చి చెబుతూ ఉంటే చూసేవాడిని. చాలామంది వచ్చాడు, అంకుల్ పలానా ఆయన ఎట్ట చేస్తున్నాడు, అంకుల్ పలానా ఆయన అట్లా పాపం చేస్తున్నాడు, ఎట్ట పాపం చేస్తున్నాడు, ఒరే వద్దురా చెప్పొద్దు. ఆ పాపపు మాటలు నా చెవిని పడొద్దు. నేను వాటి నుండే విడుదల పొందొచ్చా, ఆ జీవితం నుండే విడుదల పొందొచ్చా, ఆ జీవితం నుండే బయటకు వచ్చా, ఆ జీవితం కాదనుకునే మళ్ళీ క్రీస్తులోకి వచ్చా. ఆ మాటలు నా చెవిని పడొద్దు, వద్దు. వాడు ఎట్లాంటివాడైనా దేవుడు చూసుకుంటాడు. ఎట్లాగనేవాడు అంటే మమ్మల్ని అందరిని కూడా ఒక కొడుకులాగా సంబోధించి అరే ఒరే అని పిలుస్తూ ఉండేవాడు. అంకుల్ అరే ఒరే అని పిలుస్తూ ఉంటాడు. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఎరా బాగున్నావని, చాలామంది సేవకులను కూడా చూస్తూ వచ్చా, వయసు కలిగిన వాళ్ళని చాలామందిని ఎరా బాగున్నావని చెప్పేట భుజం మీద చేసి బాగున్నావంటారు అనేవాడు. చాలా విషయాలు ఎందుకు చెబుతున్నానంటే ఆత్మానుసారుడుగా, శరీరానుసారమైన వాటిని దగ్గర రానిచ్చేవాడు కాదు, శరీరానుసారమైన విషయాల్ని దగ్గర రానిచ్చేవాడు కాదు. అసలు శరీరానుసారమైన విషయాలు వస్తున్నాయి అంటే చాలు మాకొద్దు అని దూరంగా వెళ్ళిపోయేవాడు, దూరంగా ఉండేవాడు. చాలా విషయాలను గమనిస్తూ వచ్చి అంకుల్ దగ్గర ఆత్మానుసారంగా నడుచుకున్నాడు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. ఎంత ఆత్మానుసారుడు అంటే ఒక వ్యక్తి వచ్చి అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా ఇష్టపడేవాడు. ఎంత పని ఉండా, ఎంత అవసరం ఉండా అని నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడేవాడు. ఈ రోజుల్లో క్రైస్తవుల యొక్క కుటుంబాల్లో చూస్తే బూతు మాటలు, అపవిత్రమైన మాటలు ఎన్నెన్ని రావట్లా. కానీ నిజంగా దైవజనుడి యొక్క జీవితంలో నేర్చుకోవాల్సింది మనం ఏంటంటే 4వ మాట ఏంటిది? అది ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితం. లోకానుసారమైన క్రైస్తవ జీవితం లేదు. లోకానుసారమైనది ఎలా ఉండిద్ది? 26వ వచనం, ఒకరినొకరము వివాదమునకును రేపకయు, ఒకరి యందు ఒకరం అసూయ పడకయు, వృధాగా ఏమంది ఇక్కడ? వివాదము రేపుకోకుండా, ఒకరి యందు ఒకరు అసూయ పడక, వృధాగా అతిశయ పడకుండా. ఇలా చేసేవారేమో శరీరానుసారులు, ఇలా చేయని వారెవరు? నేను అంకుల్ దగ్గర ఇయే చూసింది. అంకుల్ దగ్గర ఎక్కడన్నా సరే, ఎగ్జాంపుల్ ఒక మాట చెబితే, నేను నల్గొండలో సేవ చేస్తూ వచ్చాడు. నల్గొండ అనుకున్నా సేవ చేస్తూ వస్తే అంకుల్ లాస్ట్ టైం కూడా నేను చెప్పా, టేబుల్ వర్తమానం చెబుతున్నాడంట. టేబుల్ వర్తమానం చెబుతుంటే ఒక సంఘ పెద్ద ఆయన్ని సంఘ పెద్దగా పెట్టలేదు అని తిమోతి అంకులు ఏమన్నాడు? సంఘ పెద్ద పెట్టల. ఎందుకంటే ఆయన కొద్దిగా శరీరానుసార విషయాలు ఎట్లా లోకస్తుడిగా ఎట్లా ఉంటాడేమో మనకు తెలీదు. సంఘ పెద్దలో పెట్టేటప్పుడు కొంతమందిని, అసలు సంఘ పెద్దలు అంటే సేవకుడే ప్రార్థన చేసి ఆత్మానుసారులు ఎవరో వాళ్ళని చెప్పి పెట్టించాలి. సో తిమోతి అంకులు ఏం చేశాడంటే కొంతమందిని ప్రార్థన చేసి వీళ్ళు ఆత్మానుసారులు అని చెప్పి పెద్దలుగా పెట్టండి అని హెబ్రోన్కి రిక్వెస్ట్ ఇచ్చి అట్లా పెద్దలుగా పెట్టించాడు. ఒక వ్యక్తిని పెట్టబోయేసరికి ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? టేబుల్ వర్తమానం తిమోతి అంకులు చెబుతున్నాడు ఆదివారం. అప్పుడే పెద్దలు పెట్టేశారు, కొత్త వాళ్ళు వచ్చినారు, అంతా అయిపోయింది. టేబుల్ వర్తమానం చెప్పే టైంలో చాలే తిమోతి నువ్వు చెప్పే వర్తమానం ఆపాపు అంటే వస్తున్నాడంట. నల్గొండ హెడ్ క్వార్టర్లో చాలే తిమోతి నువ్వు చెప్పిన వర్తమానం ఎవరంటారు ఆపాపు అని చెప్పి అనుకుంటా తిట్టుకుంటా స్టార్టింగ్ గేట్ కాడ నుంచి పులిపేట వరకు తిట్టుకుంటూ వచ్చాడంట. అరే ఎట్లా తిట్టాడు తెలియదు, నువ్వు ఇట్లాంటివాడు అని, చాలే నువ్వు చెప్పిన వర్తమానం నువ్వు అది ఇది అని ఏది పడితే సేవకుని తిట్టుకుంటూ వచ్చాడు. అంకుల్ టేబుల్ వర్తమానం చెబుతున్నాడు, ఆయన అయితే తిట్టుకుంటూ వస్తున్నాడు. తిట్టుకుంటూ వచ్చిన తర్వాత దగ్గరికి రానిచ్చి దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చినా తిడుతున్నాడు. సంఘం అందరూ ఆశ్చర్యపోతున్నారు. తిమోతి అంకుల్ టేబుల్ వర్తమానం ఆపట్లా, ఆయన సంఘ పెద్ద పెట్టలేదు ఆయన తిడతా వస్తున్నాడు. అంకుల్ ఇట్లా కింద దిగి వచ్చి భుజం మీద చేసి ఇంకేమైనా తిట్టాలనుకుంటే ఇప్పుడే తిట్టేసే, కానీ వర్తమానానికి అడ్డం చెప్పొద్దు. తిట్టాలనుకుంటే ఇప్పుడే తిట్టేసే. ఎందుకు? ఏమైనా తిట్టాలని మనసులో ఉంటే ఇప్పుడే తిట్టు త్వరగా, కానీ దేవుని పరిచయం మటు కాపొద్దు. ఏం తిట్టాలనుకుంటున్నావు తిట్టు, త్వరగా తిట్టు అని చెప్పి అంటున్నాడు. దానికి సంఘం అందరూ ఎదుట సిగ్గుపోయింది. ఏంది నేను తిడితే, ఆయన నన్ను తిడితే సంఘంలో ఆ సేవకుడిని ఏం చేయొచ్చు, సాక్ష్యం పాడు చేయొచ్చు అన్నట్టుగా వచ్చాడు. తర్వాత తిమోతి అంకుల్ ఆ మాట అనగానే ఇక నోటి మాటలేదు.
తిట్టాలనుకుంటే ఇంకా తిట్టేయమంటున్నాడు. ఎవరైనా ఏమంటాం? ఇప్పుడు సంఘంలో ఎవరైనా తిడుతున్నాక ఏంది నువ్వు నన్ను తిట్టేది ఏందని నేను అనగలుగుతా. కానీ ఆయన ఏమంటున్నాడు? తిట్టాలనుకుంటే ఇంకా తిట్టేసే, త్వరగా దేవుని పని మట్టి కాపొద్దు అన్నాడు. నోరు మూసుకుని సైలెంట్గా వెళ్ళిపోయి వెనకాల కూర్చున్నాడు. తర్వాత క్షమాపణ అడిగిన అనుభవాలు వచ్చినాయి, తప్పైపోయింది అన్నారు. ఎందుకు చెబుతున్నానంటే ఆయన ఎప్పుడూ శరీరానుసారుడిగా గొడవలు కొట్లాటలు చూసుకోవాలి. ఆయన జీవితం ఎలాంటిదంటే ఒకరితోనొకరు వివాదం లేదు, రేపట్లా ఒకరి యందు ఒకరు అసూయపడ్డ అనుభవం లేదు, లేదా వృధాగా అతిశయపడిన అనుభవాలు కూడా లేదు వ్యర్థంగా. నేను తిమోతి అంకుల్ యొక్క జీవితంలో ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితాన్ని చూసి చూడండి. ఒక వ్యక్తి వచ్చి మనం తిడతంటే మన కోపం వచ్చి మనం తిట్టమా? వివాదం రేపుకోవా? వాళ్ళే శరీరానుసారులు. కానీ తిమోతి అంకులు ఒక ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితాన్ని చూపించాడు. మాకు ఎన్నోసార్లు చెబుతూ వచ్చేవాడు, అరే మనం దేవుని బిడ్డలమే, మనం అన్ని పైన ఉన్న వాటిని వెతకాలి. వెతకాలా? పైన ఉన్న వాటిని, భూ సంబంధమైన వాటిని వెతకొద్దు. మనం పైనుండి తీసుకురాబడిన వారం ఇక్కడికి, పరసంబంధమైన వారు మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాము. అందుకే బైబిల్ ఉంది, మీరు పైన వాటిని వెతుకుడు కానీ అని రాయబడుతూ వచ్చింది. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నారు. మనం పైన వాటిని వెతకాలి. తిమోతి అంకుల్ యొక్క జీవితంలో ఇది 4వ కోణాన్ని చెప్తున్నాను. ఆత్మానుసారుడిగా జీవిస్తూ వచ్చాడు. ఆయన జీవితంలో ఒకరినొకరు వివాదాలు రేపిన అనుభవం లేదు, ఒకరికొకరికి వివాదాలు రేపలేదు, ఒకరి యందు ఒకరికి అసూయ పడిన అనుభవం లేదు, ఒకరి మీద ఒకరికి వృధాగా అతిశయపడిన అనుభవాలు కూడా లేవు. ఇది శరీరానుసారుడు, కానీ ఆత్మానుసారుడిగా జీవిస్తూ వచ్చాడు. ఎంతో నిజంగా అంకుల్ యొక్క జీవితాన్ని చూస్తే ఒకసారి రేత్రి ఎప్పుడన్నా పడుకున్నప్పుడు ఆలోచన వస్తే, అంకుల్ గురించి ఆలోచిస్తే, ఎంత గొప్పగా జీవించాడు, మేము ఎందుకు జీవించలేకపోతున్నాం. ఒకసారి అనిపించేది, మేము జీవించేది క్రైస్తవ జీవితమేనా, అలాంటి దైవజనులాగా ఎందుకు జీవించలేకపోతున్నాం. ప్రియుడా, ఇక్కడ చెప్పబడిన 4వ మాట ఏంటంటే ఆయన జీవితంలో ఆత్మానుసారుడిగా జీవిస్తూ వచ్చాడు. ఎలాగూ ఆత్మానుసారుడిగా, శరీరానుసారుడిగా జీవించడం. అసలు శరీరం అన్నదే ఆయన దగ్గర రానికోకుండా తన మరణం వరకు కూడా కాపాడుకుంటూ వచ్చాడు. శరీర సంబంధమైన క్రియలు ఏవి కూడా, శరీరానుసారమైన ఏవి కూడా తన దగ్గరికి రాకుండా తన మరణం వరకు కూడా కాపాడుకుంటూ వచ్చాడు. అదే క్రైస్తవ జీవితం. దేవుని నామము కొరకు ఏర్పరచబడిన సాధనం, పాత్ర ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మతో నింపబడింది. పరిశుద్ధాత్మలు ఏం చెబుతాడో అది చేస్తారు. 2 ఎలా ఉంటుంది? విశ్వాస జీవితం ఉంటుంది. 3వదిగా చూడగా ఎలా ఉంటుంది? సాత్వికులుగా ఉంటారు, తగ్గింపుదనం, దీనత్వం, దేవుడు చెప్పిన మాటకి లోబడతారు, అది కష్టమైన నష్టమైన. 4 ఆత్మానుసారులుగా జీవిస్తారు. ఇది తిమోతి అంకుల్ యొక్క జీవితంలో నేను చూసినటువంటి అనుభవము, తర్వాత తిమోతి అంకుల్ యొక్క జీవితంలో 5వ కోణాన్ని చూద్దానండి. నేను చూసిన దాంట్లో 5వ అనుభవము దైవజనులో, అంటే దేవుని కొరకు ఏర్పరచబడిన సాధనం, పాత్రలు ఎలా ఉంటారో చూస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండి నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుడును. కాబట్టి తిమోతి అంకుల్ యొక్క జీవితంలో 5వ భాగాన్ని నేను నేర్చుకున్నది ఏంటంటే, చూసింది ఏంటంటే, బలహీనతలో ఉన్నప్పుడు దేవుని ద్వారా బలపరచబడిన అనుభవం, దేవుని కొరకు ఏర్పరచబడిన సాధనము, పాత్ర, దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన పాత్ర, సాధనము ఎలా ఉంటుందంటే 5వదిగా ఎలా ఉంటుంది? ఎన్ని బలహీనతలు వచ్చినా దేవుని కృప ద్వారా బలపరచబడింది. ఎన్ని బలహీనతలు ఉండా బలపరచబడినాను. రోజు తిమోతి అంకుల్ ఇట్లాగే వాక్యం చెబుతూ ఉంటాడు. నేను మొన్న కూడా గుర్తు చేసుకున్నా తిమోతి అంకుల్ గురించి. క్రోసూరులో, గుంటూరు జిల్లా క్రోసూరులో సేవకుల మీటింగ్ అప్పుడు వాక్యం చెబుతూ ఉండగానే సడన్గా అంకుల్ పడిపోయాడు. సడన్గా పడిపోగానే పెరాలసిస్ వచ్చేసి, తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాము. కొంతకాలం తర్వాత దేవుడు స్వస్థపరిచాడు. మరలా తిరిగి లేచి మరలా పరిచర్య, మరలా వాక్యం చెబుతూ వచ్చాడు. ఒకప్పుడు పడిపోవడం అంటే బలహీనత, అనారోగ్యంతో పడిపోయినప్పుడు ఎలాంటి స్వరం ఉందో అదే స్వరం ఆ తర్వాత, అనారోగ్యం తర్వాత కూడా అదే స్వరాన్ని నేను చూస్తూ వచ్చాను. అదే స్వరాన్ని నేను వింటూ వచ్చా.
క్లియర్గా నేను చూస్తూ వచ్చాను. నేనే అంకుల్ పడిపోతున్నప్పుడు మేము గవక్కని పరిగెత్తుకుంటూ వెళ్ళి అంకుల్ని పట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ రూమ్లో పెట్టి చాలా చేస్తూ వచ్చాం అప్పుడు పరిచర్య. ఎందుకంటే ఆ దైవజనులకి చాలా పరిచర్య చేసిన వాడు. అంకుల్కి తిమోతి అంకుల్కి కొన్ని అంకులు అయితే కాళ్ళు బాగా వాసి ఉంటాయి, దొడ్డుగా ఉంటాయి, నొప్పులు ఎక్కువ ఉంటాయి. ఏదన్నా నైట్ పూట నొక్కదానికి పిలిచేవాడు, వెళ్ళి అంకులు నొక్కేవాడు. తిమోతి అంకుల్కి ఎప్పుడన్నా పడుకున్నప్పుడు అంటే పరిచర్యకి మమ్మల్ని కూడా ఏడకోకూడదు తీసుకెళ్ళినప్పుడు ఆయనతో పాటు తీసుకెళ్ళినప్పుడు పడుకున్నప్పుడు అంకుల్ కాళ్ళు నొక్కుతామంటే ఊరినే ఇట్ట అంటే చాలు, అరే వద్దురా నా ఎముకలు ఎరగొట్టేటట్టు ఉండవు అనేవాడు. వద్దురా నా ఎముకలు ఎరగొట్టేటట్టు ఉండవాను. ఎందుకు అంకుల్ అంటే గట్టిగా వత్తొద్దురా, అరే వచ్చేది ఇట్ట వత్తరా అనేవాడు. ఇంకెట్ట వస్తుంది దేనికి అంకుల్, ఇది ఏముంది అంకుల్ అంటే అట్లాగే వత్తరా చాలు, గట్టిగా వత్తొద్దురా అని. కొన్ని అంకులు ఇంకా గట్టిగా వత్తు అనేవాడు. ఎందుకంటే చాలా అంకుల్ దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. చాలా విషయాలు బలహీనతలో ఉన్నప్పుడు దేవుని కృపను పొంది ఇంకా బలపరచబడిన వాడినిగా చూస్తూ వచ్చాం. చాలా విషయాలు ఒకేసారి కాదు. ఎప్పుడు బలహీనుడో అప్పుడు దేవుని కృపను బాగా పొందుకుంటూ వచ్చాడు. అప్పుడు ఏం చేశాడు? దేవుని కృపని బాగా పొందుకుంటూ వచ్చాడు. చాలా దేవుని కృపని. నాకు తెలిసి నేను చూసిన దైవజనుల్లో చాలామంది దైవజనులు చూసా, వారిలో తిమోతి అంకులు దేవుని కృపను సంపూర్ణంగా పొందుకుంటూ వచ్చాడు. బలహీనతలు ఉన్నప్పుడే దేవుడు బలాన్నిచ్చి మళ్ళీ వాడుకునేవాడు. నేను అనుకున్నాను, తినేది ఎంత మీరు నమ్మరు, ఒక ఇడ్లీ తింటాడు పొద్దున పూట. ఎంత? ఒక ఇడ్లీ. దాంట్లో కూడా మనం బలవంతం చేస్తే ఇంకొక సగం ఇడ్లీ తింటాడు. అంతే, 1.5 ఇడ్లీ. ఇక అంతమించి ఎక్కువ తిన్నాడు. ఆ 1.5 ఇడ్లీతోనే ఆరాధన, టేబుల్, ఫైనల్ వర్తమానం వరకు కూడా నిలబడిపోయి ఉంటాడు. నేను అనుకునేవాడిని, ఎట్లా వచ్చేది ఒక ఇడ్లీ, ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చేదంటే తిమోతి అంకుల్ చెప్పేవాడు, అంకుల్ ఏంది అంకుల్ అన్నం అయినా సరే ఇంతే, దీంట్లోనే కర్రీ, దీంట్లోనే పెరుగు, దీంట్లోనే రసం. ఏంది అంకులు ఇంత అన్నం తింటే ఎట్లా ఒంటికి ఎట్లా సరిపోద్ది అంటే, నీకు ఒక సూత్రం చెబుతా, ఒక గొప్ప మాట చెబుతారు, నీ జీవితాంతం గుర్తుపెట్టుకోరా అన్నాడు. చెప్పండి అంకుల్ అన్న. తక్కువ తిన్నవాడు ఎక్కువ రోజులు బతుకుతాడు, ఎక్కువ తిన్నవాడు తక్కువ రోజులు బతుకుతాడు అన్నాడు. ఏంటి? తక్కువ తిన్నవాడు ఎక్కువ రోజులు బతుకుతాడు, ఎక్కువ తిన్నవాడు అదే మనం కడుపు నిండా తిన్నాం అనుకో, అది అరక్క షుగర్, బీపీలు, గ్యాస్ ట్రబుల్ వచ్చి పరవాసిని పాడుకోవాల్సి వచ్చింది. అదే తక్కువ తిన్నాం అనుకో, ఆ జీర్ణాశయానికి కూడా అది పనిచేయడానికి ఖాళీ ఉంటుంది, సమయం దొరికింది కాబట్టి ఏ రోగాలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఏమైంది? ఎక్కువ రోజులు బతుకుతారు. ఆహా ఇది మంచిదే. అందుకే నేను ఎక్కడ మీటింగ్లకి వెళ్ళి ఆడికెళ్ళినా కడుపు నిండా తిన్నాను, తక్కువగా తినేది. అందుకే మీరు అందరూ అంటారు, ఎందుకయ్యా నువ్వు కడుపు నిండా తినమని. ఎక్కువ రోజులు బతకాలి కదా, ఎక్కువ రోజులు బతకాలి. తక్కువ తినవాడు ఎక్కువ రోజులు బతుకుతాడని చెప్పేవాడు. నిజమే, వాస్తవమే. చాలా సంవత్సరాలు ఇంతే 1.5 ఇడ్లీ తిని, ఇంత అన్నం తిని దాదాపు 80 సంవత్సరాల దాకా జీవించాడు. 80 సంవత్సరాల దాకా. ఎట్లా? తక్కువ తిన్నాడు కాబట్టి ఎక్కువ రోజులు. నేనేమంటానంటే దేవుని కృపే ఇదంతా. ఇంత తిన్నా కానీ ఎలా నిలబడేవాడు అంటే దేవుని కృపే. నేను నా జీవితం, నా దైవజనంలో చూశాను. దేవుని కృప ద్వారా దేవుని కృపను పొందిన అనుభవం ఆ దైవజనంలో చూశాను. బలహీనతలో ఉన్నప్పుడు కూడా దేవుడు బలపరిచేవాడు. నేను అనేవాడిని ఒకసారి, అంకుల్ మీరు బలహీనంగా ఉంటారు కదా, ఈరోజు ఎందుకు అంకుల్ వర్తమానం అంటే, పర్లేదురా వెళ్దాం, దేవుడు నిలబెడితే వాడుకుంటాడు, లేకపోతే లేదు. నేను ఆ మాటలు గుర్తుపెట్టుకుని ఆదివారం వచ్చి ఎంత బలహీనతలు ఉండా చెబుతుంది. ఎన్ని బలహీనతలు ఉండా ఆదివారం వచ్చి ఎందుకు చెబుతాను తెలుసా? ఏమో దేవుడు నిలబెట్టుకుంటే, దేవుని చిత్తం అయితే నిలబడితే నిలబడతాం, లేకపోతే లేదు. కాబట్టి ఎందుకు మార్చిపోతున్నాం అంటే దేవుని కృపను పొందుకున్నవాడు, బలహీనతల్లో దేవుని కృపను పొందుకున్నవాడు. ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎటువంటి బలహీనతలు తన వెంటాడినా ఆ బలహీనతల్లో దేవుని కృపను పొందుకున్న దైవజనుడు. ఈరోజు మనకి దేవుని కృప ఎలా ఉందంటే దూరంగా ఉంటుంది, మనకు దగ్గరగా ఉంటుందా. ఎందుకనంటే మనము దేవుని సమీపంగా ఉండలేకపోతున్నాం, దేవుని నామము కొరకు జీవించలేకపోతున్నాం, దేవుని నామ ఘనత కొరకు మనం జీవించలేకపోతున్నాం. అందుకే దేవుని కృప మనకు దూరంగా ఉంటుంది. ఆ దైవజనుడి యొక్క జీవితాన్ని చూడగా దేవుని కృప సంపూర్ణంగా పొందుకున్నాడు. నాకు తెలిసి సంపూర్ణమైన దేవుని కృప సంపూర్తిగా పొందుకున్నాడు. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుణ్ణి. అంటే ఎప్పుడు బలహీనంగా ఉన్నాడో అప్పుడు సంపూర్ణంగా దేవుని యొక్క కృపని, దేవుని యొక్క శక్తిని పొందేసుకున్నాడు. చూడండి ఎంత గొప్ప అనుభవం. దేవుని నామం ఘనత కొరకై, దేవుని నామం కొరకై, దేవుని నామ ఘనత కొరకై ఏర్పరచుకున్న సాధనం, పాత్ర ఎలా ఉంటుందంటే బలహీనతలు వచ్చిన దేవుని కృపతో నింపబడి ఉంటుంది. ఆ బలహీనతల నుండి విడుదల పొందుతుంది. అలాంటి దైవజనుడు. ఎన్ని బలహీనతలు ఉండా దేవుని కృప ద్వారా నిలబడి వాక్యాన్ని చెప్పినటువంటి దైవజనుడు. నేను చాలా విషయాలు అంకుల్ దగ్గర నుంచి చూసుకుంటూ వచ్చా. దేవుని శక్తే
ఏమంటాడు? 12వ వచనం, క్షమించండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండి నిమిత్తం విశేషముగా నా బలహీనత యందు బహు సంతోషించుచు అతిశయపడుదును. కాబట్టి ఎన్నమాట ఇది? 5వ కోణం, దేవుని ద్వారా బలపరచబడిన దైవజనుడు. బలహీనతలు వచ్చిన బాధపడేవాడు కాదు, అనారోగ్యాలు వచ్చిన బాధపడలా. ఇది నాకు ఎందుకు ఇచ్చావు ప్రభా, సంతోషించేవాడు నిజంగానే. అరే అనేవాడు మాతో, అంకుల్ ఏంది అంకుల్ ఈ బలహీనతలు మీకే ఎట్లా వస్తున్నాయంటే, అరే పిచ్చోడా, దీని ద్వారా దేవుడు ఏదో మనకు నేర్పిస్తున్నాడు రా, వీటి ద్వారా దేవుడు ఏదో మనకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాడు. వీటి ద్వారా అంటే మనం దేవుని వాక్యాన్ని ద్వారా తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి వీటి ద్వారా దేవుడు ఏదో మనకు తెలియపరుస్తున్నాడు, లేదా బుద్ధి చెప్పొచ్చు. ఏం దేవుడు తెలియపరచబోతున్నాడో మనకు తెలియదు, ఏది బుద్ధి చెప్పబోతున్నాడో తెలియదు, ఏది మాట్లాడబోతున్నాడో తెలియదు. కాబట్టి ఈ అనారోగ్యం ద్వారా దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు. సంతోషించేవాడు, ప్రభువా నా తప్పులు పొరపాట్లు ఈ అనారోగ్యానికి రావడానికి కారణం అయితే వాటిని క్షమించి నన్ను బలపరచు. నిజంగా ఎంత బలపరచబడేవాడంటే తిమోతికి వాక్యం చేస్తుంటే టంగు అనిపించేది వాయిస్, చచ్చిపోయేంత వరకు కూడా వాయిస్ తగ్గల. అంత గొప్ప దైవజనుడు. దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన సాధనం, పాత్ర ఎలా ఉంటుందంటే, ఎన్నో మాట ఇది? 5వదిగా దేవుని యొక్క కృప చేత నింపబడి ఉండేది. ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని కృప విడిచి వెళ్ళదు వారిని. అంటే దేవుని కృపను సంపూర్ణంగా పొందుకున్నటువంటి దైవజనుడు. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. 6వ విషయాన్ని చూసినట్టయితే ప్రియులారా, అపోస్తలుల కార్యములు, క్షమించండి, గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకొక శ్రేష్టకరమైన మాటని మనం చూడగలుగుతూ వస్తాం. ఆ దైవజనుడి యొక్క జీవితం ద్వారా నేర్చుకున్న అనుభవాన్ని చూస్తున్నాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 4వ అధ్యాయం 28వ వచనం. సహోదరులారా, మనం ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టినో ఇప్పుడునూ అలాగనే జరుగుతున్నది. ఇందును గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది? సరే, ఇక్కడ 6వ కోణం ఏంటంటే ప్రియులారా, నేను ముగిచ్చేస్తున్నాను. 6వ మాట, ఆ దైవజనుడి యొక్క విధానం, వాగ్దానము. ఇస్సాకు దేని ద్వారా పుట్టాడు? వాగ్దానమును బట్టి షారాకి అనుగ్రహించబడుతూ వచ్చాడు. మరి అబ్రహాం ఎలా వచ్చాడు? దేవుడు చేసిన వాగ్దానం మీద ఆధారపడ్డాడు కదా అబ్రహాం. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దానాన్ని నమ్మాడు. మోషే కూడా అదే కదా, దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. తిమోతి యొక్క జీవితంలో నేను చూసిన 6వ విషయం ఏంటంటే, లేదా దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన సాధనం పాత్రలు ఎలా ఉంటాయంటే వాగ్దానమును నమ్ముతారు. ఏం నమ్ముతారండి? వాగ్దానం నమ్మితే వాగ్దానం ద్వారా పుట్టినట్టే. వాగ్దానం ద్వారా పుట్టిన వారు ఎలా ఉండారు? అక్కడే ఉంది, ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. అంటే వాగ్దానం ద్వారా పుట్టిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, నాకు తెలిసి వాగ్దానం ద్వారా పుట్టిన వ్యక్తి వాగ్దానాన్ని నమ్ముతాడు. మరి ఇస్సాకు ఏ వాగ్దానం ద్వారా అయితే దేవుని ద్వారా చేయబడి ఈ లోకానికి అబ్రహాంకి షారాకి అనుగ్రహించబడ్డాడో అదే అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు కదా. అబ్రహాం వాగ్దానం చేశాడు. మరి ఇస్సాకు ఏం చేశాడు? ఏ దేవుడైతే తన తండ్రికి వాగ్దానం చేశాడు ఆ దేవుడినే నమ్మాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వాగ్దాన పుత్రుడు వాగ్దానం నమ్మాడు. కానీ తిమోతిల యొక్క జీవితంలో నేను చూసిన 6వ కోణం ఏంటంటే వాగ్దానం నమ్మేవాడు. ఒక వాగ్దానం దేవుడిస్తే, ఒక వాగ్దానం దేవుడు చేస్తే, ఒక వాగ్దానం దేవుడు అనుమతిస్తే ఖచ్చితంగా వాగ్దానం నమ్మేవాడు, దాన్ని తీసేసేవాడు కాదు. ఏదైనా సరే ఒక వాగ్దానం దేవుడిచ్చాడు నమ్మేవాడు. ఒక మాట చదువుతారండి. 2012 ముంగట తిమోతి అప్పుడు హెబ్రోన్కి రాలా, నల్గొండలో ఉన్నాడు. అప్పుడు దేవుడు అప్పుడు హెబ్రోన్లో ఉండే పెద్దలందరూ కూడా తిమోతి నువ్వు హెబ్రోన్కి వచ్చే బ్రదర్ అని చెప్పి అడుగుతున్నారట. ఏమని?
నువ్వు హెబ్రోన్కి రా బ్రదర్, హెబ్రోన్లో ఉండాలి, నువ్వు వచ్చే బ్రదర్ అని చెప్పి తిమోతి అంకుల్ని అడుగుతున్నారట. చాలా సంవత్సరాల నుంచి నువ్వు భక్సింగ్ గారితో కలిసి చేసే చాలా అనుభవాలు ఉన్నాయి, నువ్వు హెబ్రోన్లోనే ఉండాలి, హెబ్రోన్ సేవకుడిగా ఉండి వాడబడాలి, కొరియన్ గారితో పాటు నువ్వు కూడా ఉండాలి రా అని చెప్పి చాలామంది అడుగుతూ వచ్చారంట. సరే 2011, 11 ఆ సమయంలో కానీ 12 కానీ తిమోతి అంకుల్ దేవుణ్ణి అడుగుతూ వచ్చాడంట. ప్రభా, ఒక వాగ్దానమే, హెబ్రోన్కి రమ్మని అడుగుతున్నారు, మరి నువ్వు కూడా ఇక్కడ హెబ్రోన్లో సేవకుడిగా ఉండాలని అడుగుతున్నారు ప్రభా, మరి ఒక వాగ్దానం ఇమ్మన్నప్పుడు అప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం. తిమోతి అంకుల్ మాతో స్పష్టంగా చెప్పాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం మొదటి వచనం, మొదటి 2 వచనాలు, అలాగే 3వ వచనం వరకు కూడా మనం చూడవచ్చు. తర్వాత అన్ని కూడా చూసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనం నుండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, జనములు నీ వెలుగులకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు, కన్నులెత్తి చూడుము, వీరందరూ కూడుకుని యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. ఇక్కడ మాట్లాడిన వాగ్దానం ఏంటంటే 60వ అధ్యాయం మొదటి వచనం, లెమ్ము నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తెజరిల్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఈ మాట మాట్లాడాడంట దేవుడు. అసలు ఈ మాటకు అర్థం ఏంటి అని అధ్యాయం మొత్తం చదివాడంట తిమోతి అంకుల్. మాట్లాడింది ఏంటి తెలుసా? కటిక చీకటి అన్నది హెబ్రోన్ మీద కమ్మబడుతుంది, కటిక చీకటి అనేది హెబ్రోన్కి రాబోతుంది, నువ్వు వెళ్ళిన తర్వాత నీ ప్రజలను, నీ కుమారులను, నీ కుమార్తెలను దూరం నుండి నేను పిలిపిస్తానని దేవుడు మాట్లాడాడు. ఈ వాగ్దానం పట్టుకుని హెబ్రోన్కి వచ్చాడు. 2012లో రావటం జరిగింది. 11-12లోనో 12 చివరిలో గొడవలు అయినాయి హెబ్రోన్లో, ట్రస్ట్ సొసైటీ గొడవలు. చీకటి కమ్మేసింది. తర్వాత అప్పుడు చెప్పాడు మాతో. ఒకరోజు మేము అందరం కూర్చుని ప్రార్థన జీవితం కలిగి ఉండాలనుకున్న ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు తిమోతి అంకుల్ కొరియన్ అంకుల్ రూమ్లో ఉన్నప్పుడు అప్పుడు చెప్పాడు, అరే దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడురా, ఈ వాగ్దానం ద్వారా హెబ్రోన్కి వెళ్ళమన్నాడు, కటిక చీకటి గమ్ముతుంది అన్నాడు. ఆ కటిక చీకటి ఏంటో తెలియదులే అప్పుడు, కానీ ఇప్పుడు తెలిసింది మనకు కటిక చీకటి వచ్చింది. శత్రువు కార్యాలు మనుషులు ఎవరిని ఉద్దేశించట్లేదు కానీ అందరం ఒకటే, కానీ శత్రువు ఆ కొండలు వాడుకుంటూ వచ్చాడు. చీకటి కమ్మేసింది నిజంగా. ఎందుకంటే ఒక వాగ్దానం నమ్మి వచ్చేసేసాడు. కటిక చీకటి కమ్మబోతుంది, నువ్వు వెళ్ళు, వచ్చాడు. కటిక చీకటి కమ్మింది, దేవుడు కాపాడుతూ వచ్చాడు. చివరికి ఆ దైవజనుడు ప్రభు మహిమలో పిలువబడితే కొన్ని వేల మంది ఆ దైవజనుడి కోసం వచ్చారు. చనిపోయి తిమోతి అంకుల్ ప్రభు మహిమలో పిలువబడిన తర్వాత రోజు భారత్ బంద్, రైతులది బంద్ అయితే చాలామంది ఆ దినాల్లో బంధు గిందు లేదు, చాలామంది వచ్చారు. ఇంకా మేము పక్కన నాతో పాటు సాల్మన్ అన్న ఉన్నాడు. ఫస్ట్ నేను తిమోతి అంకుల్ బాడీ పెట్లో తీసేటప్పుడు తీసుకున్న తర్వాత ఎత్తుకుని మోద్దాం అనుకున్నాం. ఎంతో కాలం ఆయన దగ్గర అనుభవం ఉన్నాము, ఆయన ద్వారా నేర్చుకున్నాము, ఆయన ఇంట్లో ఉన్నాం, మేము కూడా మొయ్యాలని ఆలోచన చేసాం. మేము అట్లా లేపాము చేతులతో. తిమోతి అంకుల్ యొక్క సమాధి పెట్టినే నేను అట్లా చూసింది, ఇంకెవరిని చూడాల. చేతుల మీద వెళ్ళిపోయింది, హెర్మోన్ దాటేసి గేటుల దాకా. ఒక్కరూ పుసం మీద పెట్టుకోవాలా, ఇట్ట పైకి లేపాము, ఆ చేతుల మీద కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎవరి కాళ్ళే నేను పట్టుకోవాలని చెప్పి ఎట్ట తీసుకెళ్ళిపోయి చివరి గేట్ దాకా తీసుకెళ్ళారు, హెర్మోన్ గేట్ దాకా. అయిపోయింది. ఇక నాకు డౌట్ వచ్చింది, ఎట్లయితే మనం అంకుల్తో పాటు ఉండేమని వాళ్ళందరికంటే ముందు వెళ్ళిపోయి ఏ వ్యాన్ మీద పెడుతున్నారు ఆ వ్యాన్ మీదకి కూర్చున్నాం, బాక్స్ తీసుకున్నాం. చూడండి మీరు, తిమోతి అంకుల్ యొక్క భూస్థాపన కార్యక్రమంలో, అంకుల్ యొక్క భూస్థాపన కార్యక్రమంలో భౌతిక దేహాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆ వ్యాన్ మీద కూర్చుని ఉంటాను నేను, రైట్ సైడ్ కూర్చుని ఉంటా. ఎందుకంటే ఆ దైవజనుడితో ఉండే అనుభవం. ఆ రోజు వెళ్తుంటే ఎంతమంది, ఓ పక్కనేమో పోయేవాళ్ళు పోతానే ఉంటారు, ఎవరు బంద్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. బీజేపీ వాళ్ళు అందరూ బంద్ చేస్తున్నారు ఆ టైంలో, బందే నడుస్తుంది. కానీ భూస్థాపన కార్యక్రమాలు ఎంత ఘనంగా జరిగిందంటే అద్భుతం. ఎందుకంటే ఆ విషయంలో నేను చాలా తిమోతి అంకుల్ భూస్థాపన కార్యక్రమం చాలా ప్రయాసపడ్డాం, చూసాం కూడా అక్కడ. ఎందుకు చెబుతున్నాంటే ఒక అనుభవం, వాగ్దానాన్ని నమ్మి వచ్చాడు. ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడు దాన్ని నమ్మాడు. వాగ్దాన పుత్రుడిగా ఉన్నాడు, పిలిచాడు దేవుడు.
ఇదిగో ఇది నేను నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు బయలుదేరి అన్నాడు. చెప్పిన మాట ప్రకారం వాగ్దాన పూర్వకంగా లేచి వచ్చాడు. అదే వాగ్దానాన్ని నమ్మొచ్చాడు. దాని పరిణామం ఏం జరిగిందన్నది చూశాడు. తర్వాత వాగ్దానాన్ని అనుభవించేవాడుగా దేవుడు సిద్ధపరిచి తన రాజ్యాన్ని తీసుకున్నాడు. తన రాజ్యాన్ని తీసుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుని నామము కొరకు ఏర్పరచబడిన సాధనమైన పాత్ర అయినా ఎలా ఉంటుందంటే వాగ్దానం నమ్మిది వాగ్దాన పుత్రులుగా ఉంటారు. వాగ్దాన పుత్రులు ఉండి వాగ్దానం నమ్మిది. ఏ వాగ్దానం మనం చేయబడిందో అది నమ్మేస్తాం. ఈ రోజున మనం చూడండి, వాగ్దానం నమ్మం. మనం వాగ్దానం నమ్ముతామా? నమ్మటం కష్టం. ఏంటి 31st ఒక వాగ్దానం తీసుకుంటాం, అది తర్వాత కూడా మనం నమ్ము ఇది జరిగిద్దో లేదని. కానీ ఒక వాగ్దానం విషయంలో మనం నమ్మేయాల్సిందే వాగ్దానం. కానీ ప్రియులారా, 6వ మాట ఏంటంటే ఆ దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన సాధనం పాత్రలు. అంటే తిమోతికి అటువంటి అనుభవం చూసా. ఎలాంటి వాడంటే వాగ్దానం నమ్మినవాడు. వాగ్దానం విషయంలో నమ్మాడు, అపనమ్మకం లేదు, అవిశ్వాసం లేదు, ఇంకా ఈ వాగ్దానం జరిగిద్దా లేదన్న డౌట్ లేదు, ఖచ్చితంగా నమ్మాడు. అందుకే దేవుడు ఆ దైవజనుడికి అన్ని సమకూరుస్తూ వచ్చాడు. ఏ వాగ్దానం నమ్మాడో ఆ వాగ్దానం ఏదైతే దేవుడు చేశాడో, ఏ వాగ్దానం దేవుడు చేశాడో ఆ వాగ్దానం నమ్మాడు. కాబట్టి ఆ వాగ్దానంలో దేవుడు ఏం చేశాడో ఇచ్చాడు. దేవుడు మనకి ఏది వాగ్దానం చేస్తున్నాడు అది మనం నమ్మట్లా. అందుకే చేసిన వాగ్దానంలో ఏముండే అవి మనం పొందుకోలేకపోతున్నాం. ఆ దైవజనుడికి ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నమ్మాడు. కాబట్టి ఆ వాగ్దానంలో ఉన్న వాటిని పొందుకున్నాడు దైవజనుడు. కాబట్టి మనం కూడా ప్రియులారా వాగ్దానం నమ్మాలి. దైవజనులు గుర్తు చేసుకోవటం మంచిదే, కానీ ఆ దైవజనుల యొక్క జీవితంలో నుండి మనం ఎన్నో నేర్చుకోవాలి. ఇదన్నమాట 6. చివరి మాట చూసి ప్రార్థన చేసుకున్నారండి. చివరిదిగా అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనుకుడి. 7వ విషయం, దేవుని యొక్క నామము కొరకు ఏర్పరచబడిన సాధనమైన పాత్ర అయినా ఎలా ఉంటుందంటే మరలా దాస్యపు కాడికి వెళ్ళదు. మరలా దాస్యపు కాడికి వెళ్ళదు అంటే పూర్వ జీవితానికి వెళ్ళదు. ఇక తిరిగి మనం అంటాం కదా, ప్రాచీన పురుషుడు ఇక ఆ స్వభావానికి రాదు, ఆ యొక్క జీవితానికి వెళ్ళదు. తిమోతి యొక్క జీవితంలో నేను చూసిన 7వ ప్రాముఖ్యత ఏంటో తెలుసా? తిరిగి మరలా పూర్వస్థితికి వెళ్ళాల. పూర్వస్థితికి చెప్పాడు, సాక్ష్యం చెబుతూ వస్తాడు. నా పేరు బొంతల కృష్ణమూర్తి, మా నాన్న పేరు బొంతల రామచంద్రమూర్తి అని ఇట్లా చెబుతూ వచ్చేవాడు. ఈ పేరు చెప్పేవాడు. కానీ ఆ జీవితానికి ఎప్పుడు వెళ్ళాల. నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ప్రతి పెళ్లిలో చెప్పేవాడు, ప్రతి పుట్టినరోజు కాడ చెప్పేవాడు, ప్రతి చనిపోయిన రోజు కాడ చెప్పేవాడు, ప్రతి చనిపోయిన భూస్థాపన కాడ కూడా చెప్పాడు. నా పేరు బొంతల కృష్ణమూర్తి, మా తండ్రి గారి పేరు బొంతల రామచంద్రమూర్తి, మా అమ్మ పేరు ఇది అని చెప్పేవాడు. పేర్లు చెప్పేవాడు. కానీ ఆ జీవితానికి వెళ్ళలేదు. ఇది నా పూర్వ జీవితం, ఇది నా పాత జీవితం అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ మరలా దాస్యపు కాడి కిందకి వెళ్ళాలా. గొప్ప దైవజనుడు మళ్ళా దాస్యపు కాడి కిందకి వెళ్ళాలా. నేను చూసినంత వరకే ఆయన జీవితంలో కొద్ది రోజుల్లోనే తిమోతి అంకుల్ ఇంట్లో నేను ఉన్నాను. కానీ ఆ చూసిన కొద్ది రోజుల్లో ఈ దాస్యపు జీవితం అన్నది లేదు. ఒక ఆయన వచ్చాడు, ఒక గొప్ప వర్తమానికుడు, హెబ్రోన్లో మంచి వర్తమానం చెప్పే వర్తమానికుడు. ఆయన వచ్చి అన్నాడు, అన్న నేను అమెరికా వెళ్ళొచ్చాను అన్నాడు. సరే వెళ్ళొచ్చేలాయా, మంచిది అన్నాడు. తిమోతి అంకులు, కొరియన్ అంకులు కూడా ఉన్నాడు. ఆయన ఏం చెబుతున్నాడంటే శరీరానుసారమైన మాట చెబుతున్నాడు. అన్న అమెరికా ఉంది, అమెరికాలో సిన్ సిటీ అని ఒకటి ఉందంట, అంటే పాపపు పట్టణం. అక్కడ ఏం జరుగుతుంది? వ్యభిచారం అనే పట్టణం అంట. అది వ్యభిచారం జరిగే పట్టణం. అన్న ఆ పట్టణంలో ఎట్టుంటుందని అట్టుంటుందని చెబుతుంటే, అయ్యో ఆపయ్యా చెప్పవాకయ్యా అనేవాడు. ఏమన్నాడు? చెప్పవద్దు, అది పూర్వస్థితి. అసలు నువ్వు వెళ్ళినోడివి, వాక్యం చెప్పాలి, కానీ దాని గురించి నువ్వెందుకు ఇన్ఫర్మేషన్ తెచ్చావు? అది పాప పట్టణం ఉంది అమెరికాలో, సిన్ సిటీ అనే స్పష్టంగా పాపపు పట్టణం అని ఒక ఊరు ఉంది, ఒక ప్రాంతం ఉంది. మరి నువ్వు వెళ్ళినోడిని వాక్యం చేసుకో, దాని గురించి నీకెందుకు? నేను ఆశ్చర్యపోతూ వచ్చా. ఆ పాప పట్టణం గురించి నీకెందుకు? దాని గురించి ఆలోచన మనకెందుకు? వద్దు, అది మనం విడిచిపెట్టాం. దాస్యపు కాడు అది పోయింది. దాని గురించి వద్దు, దాని గురించి చెప్పొద్దు. ఎందుకు చెబుతున్నావు అంటే అసలు ఏ కాడి నుండి అయితే విడుదల పొందాడో మరలా ఆ కాడి కిందకి వెళ్ళాలి ఆ దైవజనుడు. తిమోతి అంకుల్ యొక్క జీవితం నేను చూశాను. ఈరోజు చాలామంది క్రైస్తవులైన విశ్వాసులైన ఏ స్థితిలో ఉన్నామంటే మనం అందరం కూడా చదవండి. ఈ స్వాతంత్రమును అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనం స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి
మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకడే. కానీ చివరిలో మనం ఉన్నాం, మొదట్లో లేం. ఎక్కడ ఉన్నాము? చాలా మంది అందరూ కాదు నేను అంటుంది, చాలా మంది ఎక్కడ ఉన్నాం? దాస్యపు కాడిలో చిక్కుకొని ఉన్నాం. కానీ ఆ దైవజనుడి యొక్క జీవితాన్ని చూడగా, తిమోతి అంకుల్ యొక్క జీవితాన్ని నేను చూడగా, దాస్యపు జీవితానికి మరలా తిరిగి వెళ్ళాలా. అందుకే మొదట్లో చెప్పా, నాగట మీద చేయబెట్టి వెనక్కి తిరిగిన వాడు పరలోకానికి పాత్రుడు కాదు, దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. అంటే ఒక్కసారి దాస్యపు కాడి నుండి విడవబడిన వాడు మరలా దాస్యపు కాడికి వెళ్తున్నాడంటే అర్థం ఏంటి? ఇక ఆల్రెడీ ఏది విడిపించబడ్డాడో మళ్ళీ ఆ జీవితాన్ని పొందుకున్న వాడి స్థితి ఎలా ఉంటుంది? నరకానికి తప్ప ఇంక లేదు. అని ఆ దైవజనుడి యొక్క జీవితం చూడగా 7వ మాట, 5 అనుకున్నా కానీ 7వ దానికి దేవుడు నడిపించాడు. లాస్ట్ టైం కూడా 7 మాటలు చెప్పాడు. 7వ మాట ఏంటంటే మరలా తిరిగి దాస్యపు కాడి కిందకు చిక్కుకోవాలా. ఈ లోకంలో మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించుదని, విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్పిన అనుభవంలోకి వచ్చే ఆ చివరి దినం వరకు కూడా స్వాతంత్రుడిగా ఉండాడు. కానీ దాస్యపు కాడి కింద చిక్కుకోవాలి. ఏ దాస్యపు కాడి కింద చిక్కుకున్న అనుభవం లేదు. అంటే పాపపు జీవితంలో కానీ, దురాశలు కానీ, నేత్రాశలు కానీ, వీటిల్లో నేను చెప్పేది, దేంట్లో చిక్కుకున్న అనుభవం తిమోతి అంకుల్లో నేను చూడాల. గొప్ప దైవజనుడు. నిజంగా ఇట్లాంటి అనుభవాలు మనకు కావాలి. ఎలాంటి అనుభవం? మొట్టమొదటిగా దేవుని నామము కొరకు ఏర్పరచబడిన సాధనం అంటే పాత్ర ఎలా ఉంటుంది? 1 పరిశుద్ధాత్మతో నింపబడింది, 2 విశ్వాసం ఉంటుంది, 3 సాత్వికంగా ఉంటుంది, తగ్గింపు ఉండిద్ది, దీనత్వం ఉండిద్ది, దేవుని మాటకు లోబడతారు, 4 ఆత్మానుసారంగా జీవిస్తారు, శరీరానుసారంగా ఉండరు, 5 ఎన్ని బలహీనతలు వచ్చినా దేవుని కృపను పొందుకుని, దేవుని కృప మీద ఆధారపడుతున్నాడు, దేవుని కృపను పొందుకుని జీవిస్తారు, 6 వాగ్దానం నమ్ముతారు. 7వదిగా చూసినట్లయితే ఎలా ఉండారు? 7వ మాట, స్వాతంత్రుడిగా ఉన్నాడు కానీ దాస్యపు కాడి కిందకి వెళ్ళడు. పౌలు ఎలా ఉన్నాడో అటువంటి జీవితాన్ని తిమోతి అంకుల్ జీవించాడు. పౌలు లాంటి మాదిరికరమైన జీవితాన్ని తిమోతి అంకుల్ జీవిస్తూ వచ్చాడు. అందుకే నేనంట, తిమోతి అంకుల్ విషయంలో నేను క్రీస్తును బోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను బోలి నడుచుకున్నాడని పౌలు అంటున్నాడు. ఇటువంటి అనుభవంలోకి తిమోతి అంకుల్ వచ్చాడు. పౌలును బోలి నడుచుకున్నాడు కాబట్టి తిమోతి అంకుల్ యొక్క జీవితం ఎంతో మహిమకరంగా. ఆయన మరణించినప్పుడు అనేకులు వచ్చారు. ఎందుకంటే ఆయన జీవితాన్ని అలా మాదిరికరంగా ఈ రోజుల్లో ఆ ట్రాన్స్ఫర్స్ అంటే 3 సంవత్సరాలకు ఉంది. ఆ రోజుల్లో తిమోతి అంకుల్ ఖమ్మంలో 20 సంవత్సరాలు చేశాడంట సేవ. 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు. నల్గొండలో 4 సంవత్సరాలు 8 సంవత్సరాలు చేశాడంట. గుంతకల్లు ఫస్ట్ సేవకు పంపించింది గుంతకల్లు, అక్కడ కొన్ని సంవత్సరాలు చేసి వచ్చాడంట. ఆ తర్వాత కడప, ఆ తర్వాత తెనాలి, తర్వాత గుంటూరు, విజయవాడ చేసాడు. పూర్తిగా తెలియదు కానీ గుంటూరు, విజయవాడ డౌటే కానీ అయితే కన్ఫామ్గా చేస్తూ వచ్చాడు. ఖమ్మం, అందుకే తిమోతి అంకుల్ పేరు ఏంటంటే ఖమ్మం తిమోతి అంటారు. ఏమంటారు? ఖమ్మం తిమోతి. అంకుల్ ఎక్కువ పెళ్ళిళ్ళు చేసేవాడు. పెళ్ళిళ్ళు చేసేవాడు. నేను ఒక రోజు అడిగా, అంకుల్ ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదా, మరి ఎంతమంది కలిసి ఉన్నారు, ఎంతమంది విడిపోయి ఉంటారు అంకుల్ అంటే, అరే దేవుని చిత్తం రా, దేవుని చిత్తంలో చేసుకున్నవాడు కలిసి ఉంటాడు, దేవుని చిత్తం కాకుండా పైరూపాన్ని చేసుకున్నవాడు ఏమవుతాడు? పైరూపాన్ని చేసుకున్నవాడు విడిపోతాడు. మనమైతే దేవుని చిత్తంలోనే పెళ్ళిళ్ళు చేస్తున్నాం. నిజంగా ఎంతో గొప్ప అనుభవం తిమోతి అంకుల్. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్పబడుతుందంటే ఆయన జీవితంలో 7వదిగా దాస్యపు కాడి కిందకి వెళ్ళాల. మనం దైవజనులు గుర్తు తెచ్చుకుంటున్నాం, దైవజనులు జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ ఆ దైవజనులు వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాలి. వాళ్ళు దాస్యపు కాడి కిందకి వెళ్ళలేదు, దాసులుగా ఉండలేదు. మరి ఎలా ఉండారు? స్వాతంత్రులుగా ఉంటూ వచ్చారు. క్రీస్తులో వారు పొందిన స్వాతంత్రాన్ని కాపాడుకున్నారు. క్రీస్తులో వారు కలిగి ఉన్న స్వాతంత్రాన్ని అలా కాపాడుకుంటూ జీవిస్తూ వచ్చారు. ఈరోజు దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, మరి వాస్తవానికి ఈరోజు జానాన్ని తీసుకోవాలి అన్న, వర్షం వచ్చి రాలేకపోతున్నా అన్న అంటే ఇక ఎలీషాన్న చూద్దాం అనుకున్నా. సడన్గా గుర్తొచ్చింది, ఈరోజు తిమోతి అంకుల్ ప్రభు మహిమ పిలవబడిన రోజు కదా. సరే ఏదోండా మనం వెళ్దాం, ఆ దైవజనుడు కూడా ఎన్నో బలహీనతలు ఉండా వెళ్ళి వాక్యం చెప్పాడు, మనం కూడా వెళ్దాంలే అనుకున్నాం. ఈ వర్తమానం ముందు ధ్యానించింది కాదు, చెబుతూ ఉంటేనే దేవుడు అనుమతించిన ఆలోచన. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా ఆ దైవజనుడి యొక్క జీవితంలో ఏమన్నాడు? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. 2 పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తే అది చేస్తూ వచ్చాడు. 2 విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, విశ్వాస జీవితం కలిగి ఉన్నాడు. 3 సాత్వికుడు, ఎంతో తగ్గింపు, ఎంతెంతో దీనత్వం కలిగి తగ్గింపుడుకుంటూ వచ్చాడు.
దేవుని మాటకి, మనుషులకు కాదు. 4, ఆత్మానుసారంగా జీవించాడు కానీ ఎక్కడ కూడా అల్లరితో కూడిన జీవితాన్ని జీవించాల. 5, ఎలా ఉన్నాడు? చెప్పండి. బలహీనుడు గుండా దేవుని కృపను పొందుకుంటూ జీవిస్తూ వచ్చాడు. దేవుని కృపని సంపూర్ణంగా పొందుకున్నవాడు ఉన్నాడు. 6, ఎలా ఉన్నాడు? వాగ్దానం నమ్మిన వాడుగా ఉన్నాడు. 7, వాగ్దానం నమ్మి జీవించాడు. 7, మరలా దాస్యపు కాడి కిందకి వెళ్ళకోకుండా క్రీస్తు ఏ స్వాతంత్రం ఇచ్చాడో ఆ స్వాతంత్రాన్ని తన మరణం వరకు కూడా కాపాడుకున్నాడు. ఈరోజు మనం ఈ దైవజన్ లాంటి జీవితాన్ని మనం జీవించాలి. ఎందుకంటే మన ముగింపు ఎప్పుడు ఉండిద్దో మనకు తెలియదు. ఈరోజు తిమోతిలో ప్రభు మహిమలో పిలువబడినటువంటి రోజు, మన రోజు ఎప్పుడు ఉండిద్దో తెలియదు. కానీ మనం వెళ్ళిన తర్వాత కూడా మనలాగా మనం వెళ్ళిన తర్వాత మనలాగా తిమోతింకుల్ లాంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలి. తర్వాత మన పిల్లలు మనం వెళ్ళిన తర్వాత ఏమనుకోవాలా? అబ్బా, మా తండ్రి ఇట్లాంటి జీవితాన్ని జీవించాడు, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని రాజ్యం కొరకై ఇలా జీవిస్తూ వచ్చాడు తన వ్యక్తిగత జీవితంలో. నేను కూడా, మా బిడ్డలు కూడా, మా ఊరు కూడా ఇలా జీవించాలి అని చెప్పుకునే క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. ఆ దైవజనుడు ఎలా వెళ్ళాడు? మళ్ళా ముగిద్దాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేత చేశాడు? విశ్వాస జీవితం ఉంది, సాత్వికం కలిగిన జీవితం ఉంది, ఆత్మానుసారుడిగా జీవిస్తూ వచ్చాడు. తర్వాత 5వదిగా దేవుని కృపను, బలహీనతలుంటే దేవుని కృపను సంపూర్ణంగా పొందుకున్నాడు. వాగ్దానాన్ని నమ్మిన వాడుకున్నాడు. 7వదిగా మరలా దాస్యపు కాడి కిందకి వెళ్ళకుండా స్వాతంత్రుడు గుంటూ వచ్చాడు. కాబట్టే అంత గొప్ప దైవజనుడు గుంటూ వచ్చాడు. వీళ్ళారా, ఆ దైవజనుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం అంత గొప్ప అనుభవంలోకి రావాలి. మనం కూడా ఆ దైవజనుడు లేకపోయినా ఆయన విడిచి వెళ్ళిన క్రియలు ఇవన్నీ ఏంటి? ఆయన విడిచి వెళ్ళిన క్రియలు. కాబట్టి మనం కూడా ఆ దైవజనుడు లాంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించినట్లు, ఈ లోకం నుండి వెళ్ళిపోయిన ఆయన ఉంచిన దేవుని నామము కొరకు ఆయన జీవించిన జీవితం, దేవుని నామ ఘనత కొరక ఏర్పరచబడిన సాధనంగా ఆయన ఎలా ఉన్నాడు, ఆ 7 అంతల అనుభవం కలిగిన క్రైస్తవ జీవితాన్ని మనం జీవిద్దాం. మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం కూడా అటువంటి జీవితాన్ని జీవించినట్లు ప్రభు మనకి తిమోతింకుల్ లాంటి జీవితం, భక్సింగ్ గారు లాంటి జీవితం, ఇంకా అనేక మంది దైవజన్ లాంటి క్రైస్తవ జీవితాన్ని, ఈ లోకం విడిచిపెట్టిన దైవజన్ లాంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. అట్టి జీవితాన్ని మనం జీవించినట్లు, వారి జీవితాల్లో మనం ఏం నేర్చుకున్నాము వాటిని బట్టి మనం జీవించినట్లు, అవి మన పిల్లలకు కూడా మనం నేర్పి వారు కూడా అలా జీవించినట్లు ప్రభు మనకి సహాయం చేయాలి. కాబట్టి అట్లు ప్రభు సహాయం చేయనట్లు బైబిల్లో ఒక మాట ఉంది, ఇది మీరు మీ తర్వాత మీ పిల్లలకు కూడా, ద్వితీయోపదేశకాండంలో అక్కడ ఉంది, మీరు మీ తర్వాత మీ పిల్లలకు కూడా తెలియపరచాలంట. కాబట్టి దైవజనుడు వెళ్ళాడు, ఆయన జీవితాన్ని మనం తెలుసుకున్నాం. మనం ఏం చేయాలా? మన తర్వాత మన పిల్లలకు తెలియపరచాలి, ఇది ఎలా జీవించాలి, మనకు ముందున్న దైవజనులు, ఈ లోకం విడిచిన వారు ఇలా ఉండాలి, మనం ఎలా జీవించాలని తెలియపరచాలి. అట్లు మనం జీవించినట్లు మనం కూడా మన పిల్లలకి నేర్పించే అనుభవంలోకి మనం వచ్చినట్లు మనం నేర్చుకోవాలా, మన పిల్లలకు కూడా నేర్పే అనుభవంలోకి మనం వచ్చినట్లు ఆ గొప్ప దైవజనుల లాంటి జీవితం, భక్సింగ్ గారు లాగా, తిమోతింకుల్ లాగా, ఒక సేవకులైన మేమే కాదు, మీరు కూడా విశ్వాసులైన పెద్దలైన అందరం అట్లాంటి జీవితాన్ని జీవించినట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మా జీవితంలో మీరు అనుమతిస్తూ వచ్చిన ప్రతి మేలుకై మీకు వందనాలు. దైవజనుడు తిమోతింకుల్ని ఈరోజు జ్ఞాపకం తెచ్చుకోవడానికి మీరు అనుమతించారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆశీర్వాదకరమని మీరు సెలవిస్తూ వచ్చారు మీ వాక్యం. కాబట్టి తిమోతింకుల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మాకు ముందున్న దైవజనుడు దేవా, ఆయన యొక్క జీవితంలో ఏమేం కలిగి ఉన్నాడో వాటిని ఈరోజు మేము మనసుకు జ్ఞాపకం తెచ్చుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు దేవా, విశ్వాసమును కలిగి ఉన్నాడు, సాత్వికమైన జీవితం, తగ్గింపుదనాన్ని కలిగి ఉన్నాడు, మరి ఆత్మానుసారునిగా జీవిస్తూ వస్తున్నాడు దేవా. దేవుని కృపను సంపూర్ణంగా పొందుకుంటున్నాడు దేవా. ఆ దైవజనుడి యొక్క జీవితంలో వాగ్దానం నమ్మి వస్తున్నాడు. చివరిగా ఆ దైవజనుడి యొక్క జీవితంలో ప్రభా మరలా దాస్యపు కాడికి వెళ్ళాల, స్వాతంత్రుడిగానే ఉంటూ వచ్చాడు. మేము కూడా అట్టి క్రైస్తవ జీవితాన్ని జీవించినట్లు ఇక్కడ చేరడం, మేము సేవకులమి, సంఘ పెద్దలు కానీ, బాధ్యత కలిగిన వారు కానీ, పరిచారకులు కానీ, సంఘస్థులు కానీ, సండే స్కూల్ పిల్లలు కానీ, టీచర్స్ కానీ దేవా, సహోదరులు సహోదరులు, యవనస్తురాలు ప్రతి ఒక్కరు కూడా, వృద్ధాప్యులు ఉన్నవారైనా సరే, నడివయసులు ఉన్నవారైనా సరే, ప్రతి ఒక్కరము ఆ దైవజనుల లాంటి జీవితాన్ని మేము జీవించినట్టు సాయం చేయండి. ఆ జీవితంలో ప్రభా ఎన్నో మేలులు, ఎన్నో అనుభవాలు మేము పొందుకున్నట్టు సాయం చేయండి. ఒక గొప్ప అనుభూతిలోకి మేము రావడానికి సాయం చేయండి. ఆ దైవజనుడు ఎలాగైతే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి సంఘం విషయంలో ఎంత ఆసక్తి కలిగి 2 భాగాలుగా చేయలొద్దని
ఎలా ఏకతాత్పర్యం మీదకి తీసుకొచ్చాడు, ఎలా విశ్వాస జీవితంలో దేవుని మీద ఆధారపడి ఉన్నాడు దేవా, ఎలాగైతే దేవుని మాటకి సాత్వికుడిగా విధేయత చూపిస్తున్నాడు దేవా, ఎలాగైతే ఆత్మానుసారుడిగా జీవిస్తున్నాడు దేవా, ఎలాగైతే ప్రభా దేవుని కృపను పొందుకుంటున్నాడు, ఎలాగైతే వాగ్దానం నమ్మాడు, ఎలాగైతే వాగ్దాన పుత్రుడిగా జీవిస్తూ వచ్చాడు, ఎలాగైతే ప్రభా దాస్యపు కాడు కిందకి వెళ్ళకుండా స్వాతంత్రుడిగా ఉంటూ వచ్చాడు, అట్టి క్రైస్తవ జీవితాన్ని మాకు అనుగ్రహించమని, మాకు అందరికి కూడా అట్టి క్రైస్తవ జీవితం, మాకే కాదు సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి తిమోతి అంకుల్ లాంటి క్రైస్తవ జీవితం, మాదిరికరమైన క్రైస్తవ జీవితం మీరు అనుమతించి మహిమ పొందమని మీకు అప్పుచెబుతూ మందిరం విషయంలో అదే మందిరం విషయంలో కూడా కార్యం చేయండి. మాకు ప్రతి అవసరతను మీరు తీర్చండి. వాగ్దానం మేము నమ్ముతున్నాం, ఏ వాగ్దానం దేని విషయం చేశారో అవి మేము పొందుకోవాలంటే వాగ్దానం నమ్మాలి. అటు విషయాల్లో మందిరం విషయంలో కానీ మా వ్యక్తిగత కానీ రాబోతున్న సంవత్సరంలో మీరు సజీవులుగా మమ్మల్ని ప్రవేశపెడితే దేవా, మరి రాబోతున్న సంవత్సరం మేము సజీవులుగా ఉంటే నూతన సంవత్సరం ఇవ్వబోతున్న వాగ్దానాలు కూడా మీరు బయలుపరచండి. అన్ని విషయాలు మీకు అప్పచెబుతూ సంఘంలో బలహీనలుగా అనారోగ్యాలు కూడా వారందరినీ ముట్టి స్వస్థపరచమని, మాకు కూడా అన్ని విషయాల్లో ఆరోగ్యాలు మీకు కృపను దయచేయమని, ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని, చేరవచ్చిన వారందరినీ దీవించండి, వారి కుటుంబాలు దీవించండి, వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరతలో తల వంచి ఉన్నారు వారి అవసరం తీర్చి మహిమ పొందమని, తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా మీ దేవుని ఆశీర్వాదాలు దీవెంతా నింపమని, ముందున్న సమయం అంతా దీవించమని, మీ ప్రియకుమారుడు మళ్ళా మీరు ఆకడ అవసరమైతే మేము మళ్ళీ ఈ రీతిలో కూడి కలిగి ఉంటాను కూడా మీరే కృపను అనుగ్రహించమని, మీకు అప్పజ్యోతి ముందున్న సమయం అంతా దీవించమని, మీ ప్రియకుమారుడు మా ప్రభును మా రక్షకుడు అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి అదే రీతిలో తిమోతి అంకులు విడిచి వెళ్ళిన కుటుంబము, అదే రీతిలో ప్రభా గుడాంటి ప్రాముఖ్యంగా తండ్రి ఆక్సిజన్ లెవెల్స్ బలహీనంగా ఉంది, తగ్గి ఉన్నాయి, అదే రీతిలో కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇంకా కాలు జారి పడింది బాత్రూంలో, మీ దాసురాన్ని ముట్టండి, స్వస్థపరచండి, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మా మధ్యలో సంతోషంగా నడిపించమని, ఇప్పుడు ప్రభా కేర్ హాస్పిటల్ ఉండగా మీ దాసురాన్ని మీరే ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని దయచేయమని దేవా, తిమోతి అంకులు ఒకసారి జ్ఞాపకం చేసుకుని దాసురాలకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతనిచ్చి సాక్ష్యం నిలబెట్టమని, ప్రతి బలహీనతను కూడా తొలగించమని ప్రార్థన చేసుకుంటూ మీ దాసుడు విడిచి వెళ్ళిన కుటుంబానికి దేవా మరి భౌతికంగా రక్త సంబంధంగా ఉండే కుటుంబము, ఆత్మ సంబంధమైన రక్త సంబంధమైన కుటుంబానికి కూడా మీ దీవెనలో మీ దాసుడు లేని లోటు తీర్చమని, మీకు అప్పజ్యోతి ముందున్న సమయంతో దీవించమని, మీ ప్రియకుమారుడు మా ప్రభును మా రక్షకుడు అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల కొండ మనం కాపాట్టుకును తన మహిమ ఎదుటి మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు ప్రేమయు సమాధానమును ఇప్పుడు ఇక్కడ చేరిన వారికి సార్వత్రిక సంఘానికి తిమోతి అంకులు విడిచి వెళ్ళిన కుటుంబానికి గుడాంటికిను కుటుంబీకులు జానానికిను అదే రీతిలో మరి అన్నకేను అదే రీతిలో కుటుంబీకులు కుమారులు ఇద్దరికిని కుమార్తెకిని దేవుని కృప, సంఘమును విడిచి వెళ్ళిన ఆత్మీయులకి దేవుని కృప మహిమేశ్వరుని తోడే నడిపించును గాక, ఆమేన్.